యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరిచి లేఖనాన్ని పరిశీలించాల్సిందిగా కోరుచున్నాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, నమ్మదగిన వాడా, నీతిమంతుడా, మీరు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి వందనాలు దేవా. ఈ యొక్క స్థలమందు సమకూర్చబడినటువంటి ప్రతి నీ యొక్క ప్రియమైన కుమారుడు కుమార్తెలను బట్టి మీ పరిశుద్ధమైన నామమును గణపరుస్తున్నాం. నీ ప్రజలకు వాక్యమును అందించాలనే గొప్ప తృష్ణ చేత ఎంతో ప్రయాసకు తండ్రి ఓర్చి కూడా ఈ యొక్క స్థానిక సంఘము వారి యొక్క సంఘ కాపరి రాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వారు నీ ప్రజలకు వాక్యం అందించాలనే తపన చేత తీసుకున్నటువంటి శ్రద్ధ, వారు చేసినటువంటి త్యాగమును బట్టి వారిని ఆశీర్వదించండి దేవా. కొద్దిమంది అయినా నీ రాజ్యం వైపుకు మళ్ళీ వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించి అంగీకరించి తమ జీవితాన్ని మీకు సమర్పించుకున్నట్లయితే అంతకు మించిన ప్రతిఫలం ఇంకోటి ఉండదని మాకు తెలుసు నాయన. కాబట్టి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము ఆశిస్తున్నాం. నీ ప్రజల జీవితంలో కార్యము జరిగించండి. వాక్యము నేరుగా నీ జనుల హృదయాలకు చేర్చబడే భాగ్యం దయచేయండి. మాకున్నటువంటి ఆలోచన కావచ్చు, జ్ఞానము కావచ్చు, తెలివితేటలు కావచ్చు, మేము నమ్మిన సిద్ధాంతములు కావచ్చు, మేము పెరిగిన వాతావరణము కావచ్చు, ఏదైనాను నీ వాక్యం మా హృదయాన్ని చేరకుండానట్లుగా ఆటంకపరచకుండా సహాయము చేయండి. నిత్యముగా మా హృదయంలో నీ వాక్యము ఫలించబడి అభివృద్ధి చెంది నీ నిమిత్తమై అనుకూలమైన ఫలమును ఫలించే భాగ్యమును దయచేయండి. నీ దీనదాసునైన నన్ను నీ చేతికి అర్పిస్తున్నాను దేవా. ఈ బలహీనను వాడుకొని నీ ప్రజలతో మాట్లాడండి. ఇంతవరకు పాటల చేత నీ నామను గణపరుచుంటుండగా నీ ప్రజలు నిన్ను స్తుతించిన విధానాన్ని బట్టి మీ యొక్క నామమును మహింపరుస్తున్నాం. మరలా ఓసారి నిత్యముగా మా మధ్య మీరు సంచరిస్తున్నారని, మా మధ్య మీరు జీవిస్తున్నారని నమ్ముచున్నాము నాయన. నిత్యముగా మా మధ్య నీ కార్యములు జరిగించండి. వాక్యము వెలువడుతుండగా దేవా యొక్క లేఖనము నీ ప్రజల జీవితాన్ని తాకినప్పుడు బాధల్లో ఉన్నవారు ఆదరణ పొందుకునేలాగున, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందుకునేలాగున, రక్షణ లేని వారు రక్షించబడులాగున సహాయం చేయండి. ఈ కూడిక మా జీవితంలో ఒక గొప్ప ఫలప్రదమైన కూడికగా ఉండే భాగ్యమును దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మొన్న మొదటి రోజు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఈ వర్తమానాలకు మనం వెళ్దాం. పాస్టర్ గారు చెప్పారు, మా ప్రాంతంలోని ప్రజలు సమయము, ఆకలి, పరిస్థితులను చూడక దేవుని వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. మీరు వాక్యం చెప్తుండాలే తప్ప వాక్యాన్ని వినే విషయంలో విసుగు చెందరు అని చెప్పేసి ముందుగా నాకు చెప్పారు. అది మొదటి రోజు కూటమిలోనే నేను దాన్ని గమనించాను, అనుభవించాను కూడా. నిజంగా వాక్యం పట్ల ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదంటే, మీరు వాక్యం కోసము తృష్ణగొని వాక్యముని వినాలనే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు సేవకులు మీకోసం ఎంతైనా త్యాగం చేయగలుగుతారు. కారణం ఏంటంటే వినేవారు ఉండాలి, వాక్యం కోసం ఆశ కలిగిన వారు ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో కూడా మీరు ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తానికి ఇక్కడ కూర్చున్నారు గనక నిత్యముగా దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, గత మొదటి రోజు కూటమిలో మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి ఒక కన్ఫ్యూషన్, దేవుడు అనగా ఎలా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఎంతమంది అనేటటువంటి ఒక చిన్న కన్ఫ్యూషన్లో క్రైస్తవ సమాజము కొన్ని వందల సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజల్ని గందరగోళంలో విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకనగా ఆయన కరుణా సంపన్నుడై ఉంటున్నాడు. తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా తన వాక్యాన్ని స్పష్టంగా దేవుడు బోధిస్తాడు. అందుకనే యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను.
అయితే ఆ యొక్క వెలుగు లోకానికి జీవాన్ని కలిగిస్తున్నది. అయితే ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రారంభం నుంచి దేవుడు తన వాక్యం యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తన ప్రజలైన వారికి అందిస్తున్నాడు. కానీ వారు కలిగి ఉన్నటువంటి సొంత జ్ఞానం కావచ్చు, వారు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, ఆ వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించలేకుండా వారిని అడ్డుకున్నది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని కుమారుడని, ఆయన లోకం నిమిత్తమై రక్తము కార్చడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అన్న సంగతి తెలిసి కూడా వారు ఆయన్ని అంగీకరించలేకపోయినారు. వారు ఆయన్ని సిలువేస్తానికి ఇష్టపడ్డారే తప్ప తర్వాత ఒక బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాని విడిపించమని కేకలు పెట్టినారే తప్ప దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన రక్షకునికి అంగీకరిస్తానికి వాళ్ళ మనస్సు, వాళ్ళ సిద్ధాంతాలు, వారు పెరిగిన వాతావరణము అంగీకరించలేదు. చివరికి వాళ్ళు అన్నారు, ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ పలికి ఆయనను సిలువకు అప్పగించినారే తప్ప యేసుక్రీస్తు అనగా సజీవుడైన దేవుని యొక్క వాక్య విషయం లోపల వాళ్ళు ఏ మాత్రము కూడా గ్రహింపు కలిగి లేకుండా జీవించినారు. కానీ ఆయన సెలవిచ్చినాడు, ఇదిగో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేసినాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూడా వాక్యం యొక్క సత్యము చాలా స్పష్టంగా కనబడుచున్నది. అది మరుగు చేయబడలేదు, మర్మాయుక్తముగా మనం గ్రహించకుండానట్లుగా మన హృదయానికి ఎంతో దూరములో లేదండి. వాక్యముగానే కనబడుచున్నది, కానీ మన జ్ఞానము, మన తెలివితేటలో వాక్యాన్ని గ్రహించకుండా ఉన్నాయి. కాబట్టి దేవుడు అనగా ఏమిటి? మనకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నా సరే దేవుడు మన దగ్గరకు వచ్చి తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆ నిజమైన సత్యాన్ని గ్రహిస్తానికి కావలసిన మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ మనసును కలిగి ఉంటామో ఆయన తన వాక్యమును ఆధారం చేసుకుని మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈనాడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో అనేక రకాల అభిప్రాయాలు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ భిన్నమైన అభిప్రాయాలు ఏంటంటే దేవుడంటే ఒకడే అని కొంతమంది, దేవుడంటే ఇద్దరు అని కొంతమంది, దేవుడంటే ముగ్గురు అని కొంతమంది, కొంతమంది అయితే కొంచెం అడుగు ముందుకేసి దేవుడు అనగా నలుగురు అనేటటువంటి ఒక దురభిప్రాయాలు కలిగి జీవిస్తున్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు దేవుడు ముగ్గురులో ఒకడని, ఒకరిలో ముగ్గుడని అనేక విధాలైనటువంటి ఆలోచన విధానం చేత దైవత్వాన్ని సమీపించలేకపోతున్నారు. అయితే దాన్ని బట్టి మనం ఏం చేసినాము, మొదటి రోజు కూటంలో బైబిల్ గ్రంథంలో మనకంటూ కొంతమంది పితరులు ఉన్నారు, మనకంటూ కొంతమంది ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళని మనం అడిగాం. ఏమని అడిగినాము? మన దగ్గర ఉన్నటువంటి సేవకులు కాదు, మనకున్నటువంటి అయ్యగారులు కాదు, మనకున్న బిషప్పులు కాదు, మనకున్నటువంటి రెవరెండ్లు కాకుండా బైబిల్లో పేర్కొనబడినటువంటి వారిని అడిగితే వారికి దేవుడు ఎలా కనబడ్డాడో తెలుసుకుందామనే ప్రయత్నం చేత మనం లేఖనాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిగా అబ్రహామును అడిగాం. ఏమన్నామయ్యా, అబ్రహాము గారు, మీరు పితరులు, తర్వాత మీరు విశ్వాసులకు తండ్రి గనక మేము చూస్తే మాకు ముగ్గురు నలుగురు కనబడుతున్నారు, దేవుడు మీరు చూశారు కదా. ఎందుకంటే అబ్రహాముకు దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం ఉన్నది. ఆయన గురించి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పేసి అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు గనక, మనకంటే అలాంటి బిరుదులు లేవు గనక, అబ్రహాము దేవునితో ప్రత్యేకంగా గడిపాడు కాబట్టి, దేవునితో పర్సనల్ గా రిలేషన్ కలిగి ఉన్నాడు గనక అబ్రహాము దగ్గరికి వెళ్ళి అడిగితే అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో ఏమని చెప్పినాడు? నేను చూసినప్పుడు నాకు ఒకే దేవుడు కనిపించాడు అన్నాడు. అంతేనా? అబ్రహాముకి ఎంతమంది కనిపించారట? ఒకే దేవుడు కనిపించినాడు. తర్వాత మనం ఏం చేసినాము? దానియేలు దగ్గరికి వెళ్ళాం. దానియేలు గారు, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు ఏమని? దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం పొందుకున్న దానియేలు ఖచ్చితంగా నిజమే చెప్తాడు, అబద్ధము చెప్పడు అనేటటువంటి గొప్ప నమ్మకము చేత దానియేలు ప్రశ్నిస్తే దానియేలు వాక్యములో, దానియేలు గ్రంథంలో ఏమని చెప్పాడు? ఆయన చూడగా ఆయన దగ్గరికి ఒకే దేవుడు దిగొచ్చినాడట. హల్లెలూయా. తర్వాత మనం మోషే దగ్గరికి వెళ్ళాం. మోషే ఎవరండి? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన దాసుడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత మోషే సాత్వికుడు అని చెప్పేసి బిరుదు పొందుకున్నాడు. కాబట్టి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన మోషే కాబట్టి అబ్రహాం ఏం చెప్పాడో, దానియేలు ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ డైరెక్ట్ గా మోషేని అడిగితే, మోషే ఎవరండి? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రవక్త ఆయన. కాబట్టి ఆ మోషే దగ్గరికి వెళ్ళి, మోషే గారు, మీరు దేవుని చూసినప్పుడు మీకు ఎంతమంది కనబడ్డారంటే, అయ్యా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఒక్క ఆయనే కనిపించినాడు తప్ప ఇద్దరు ముగ్గురు కనబడలేదని చెప్పేసి దానియేలు చెప్పేసి మోషే చెప్పినాడు. అంతేనా? చాలా మంది అంటారు ఒక్కరు కాబట్టి వాళ్ళకు ఒక్కలే కనిపించినారు అలాగని చెప్పేసి మనము ఇంకొక అడిగేసి ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడిగినాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ముగ్గురికి ముగ్గురు కనబడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ ముగ్గురు యవనస్తులు ఏం చెప్పినారంటే, మేము ముగ్గురం ఉన్నా సరే అగ్నిగుండంలోకి ఒక్క దేవుడే దిగొచ్చినాడు అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా.
ముగ్గురున్నప్పుడు ముగ్గురు రావాల్సింది, ఒకే దేవుడు దిగొచ్చినాడు, ఆయన కూడా శరీరంతో ఉన్నాడు అని సెలవిచ్చినాడు. హల్లెలూయా. అబ్రహాము చూసినప్పుడు శరీరం ద్వారా వచ్చినాడు, మోషే చూసినప్పుడు శరీరం ద్వారా వచ్చినాడు, దానియేలు చూసినప్పుడు దానియేలు దగ్గరికి శరీరం ద్వారా వచ్చినాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు చూసినప్పుడు శరీరం ద్వారా వచ్చినారు. అంతేనా? కాబట్టి ప్రియ సహోదరుడు సోదరి, అప్పటికి యేసుక్రీస్తు శరీరధారియే తప్ప తండ్రి అయిన యెహోవా శరీరధారి కాదు. ఆయన ఆత్మ స్వరూపై ఉన్నాడు. అంతేనా కాదా? కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చూస్తే మన క్రైస్తవ సమాజాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని గురించి ఒక చిత్రపటాలు గీసేటప్పుడు పెయింటింగ్లు పెడతా ఉంటారు. యేసుక్రీస్తు వారు అంటేనేమో కుమారుడైన దేవుడు శిలువ పైన వేలాడుతున్నట్లుగా బొమ్మేస్తారు. కాబట్టి ఆయన పైన తండ్రి అయిన దేవుడు ఒక ముసలాయిని పెట్టేసి తెల్లని జుట్టు పెట్టి తెల్లని మీసాలు గడ్డాలు పెట్టేసి తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి అంటారు. తర్వాత యేసుక్రీస్తు కాళ్ళ కిందనేమో ఎగిరేటటువంటి పావురాన్ని దించి ఆ పావురమే పరిశుద్ధాత్మ అని చెప్పేసి అంటారు. అయితే యేసుక్రీస్తు మాత్రమే శరీరధారిగా వచ్చాడు తప్ప తండ్రి అయిన దేవుడు శరీరధారిగా వచ్చినట్టుగా ఎక్కడా లేదు. కానీ వీళ్ళందరూ చూస్తే దేవుడు శరీరంలోనే కనిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సోదరి, దేవుడు 3 కాలములలో 3 కార్యకలాపాలు కలిగి కార్యాలయంలో వచ్చినాడే తప్ప దేవుడు ముగ్గురు కాదు అన్న సంగతి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చును. హల్లెలూయా. కాబట్టి మనం యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్తాం. యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, యెషయా గారు, ఇదిగో వాళ్ళు ఈ విధంగా చెప్పినారు, వీళ్ళు ఆ విధంగా చెప్పినారు, మీరే కదా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాల లోపల మధ్య పుస్తకము యెషయా గ్రంథము. ఆ యెషయా గ్రంథములో కూడా 66 గ్రంథాలు ఉన్నాయి, 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి మీరేదో బైబిల్ గ్రంథానికి మూల స్తంభం లాంటి వారు గనక మీరు చెప్పండి అని చెప్పేసి అంటే యెషయా కూడా వాక్యములు సెలవిచ్చినాడు. ఏమని? దేవుడు ఒక్కడే అని చెప్పేసి అన్నాడు ఆయన. దేవునామానికి ఘనత కలుగును గాక. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే క్రైస్తవులు అనుకూలంగా ఉంటేనేమో ప్రవక్తలు గొప్ప వాళ్ళు అంటారు, వాళ్ళు అనుకున్న దానికి అనుకూలంగా లేకపోతే వాళ్ళు మాకు చెప్పేది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అంతేనా? నిజమా కాదా? ఒక స్త్రీ బోధకురాలు అమెరికా దేశంలో ఉంది. ఆమె పేరు డెయిజీ ఆస్బార్న్. ఆమె భర్త టిఎల్ ఆస్బార్న్ అని చెప్పేసి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. ఆయన భార్య డెయిజీ ఆస్బార్న్ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఆమెను ఒకళ్ళు అడిగారమ్మా, స్త్రీ బోధించకూడదని బైబిల్లో ఉంది కదా అంటే ఎక్కడుంది అని అడిగింది. పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు అంటే వాళ్ళు ఆమె అనింది, అసలు పౌలు ఎవరు, పేతురు ఎవరు? పౌలుతో నాకేం సంబంధం, పేతురుతో నాకేం సంబంధం? వాళ్ళిద్దరు కూడా కామన్ ప్రజలే కదా, వాళ్ళు కూడా మన వంటి సేవకులే కదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన దాన్ని శాస్త్రముగా ఆజ్ఞగా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. యేసుక్రీస్తు చెప్తే వింటా, లేకపోతే లేదు అని చెప్పేసి అనింది ఆమె. అయితే వాళ్ళు చెప్పింది దైవావేశంతో చెప్పారన్న సంగతి ఆమెకు తెలియకన్నదా, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాట ఆమెకు నచ్చకనిందా? మనం చూస్తే మనకు అర్థమవుతుంది స్పష్టంగా. కాబట్టి రాత్రికాల సమయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద, అంటే ఎందుకు వచ్చిన సందేహము, మరలా తిరిగి ఈ సందేహం మన మనసులో ఎందుకు మిగిలిపోవాలి అనే ఉద్దేశం నాకున్నది. కాబట్టి అబ్రహాము, మోషే, తర్వాత దానియేలు, తర్వాత యెషయా, తర్వాత వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళందరినీ అడిగినాం, పౌలుని అడిగినాం, పౌలు చెప్పినాడు, అందరు చెప్పినారు. వీళ్ళందరి మాటలతో మనకు సంబంధం లేదు. ఆఖరికి డైరెక్ట్గా దేవుని అడిగేద్దాం. అడుగుదామా? దేవా, బైబిల్లో చూస్తే వాళ్ళందరూ ఒక దేవుడు అంటున్నారు, మా వాళ్ళు బయట అడిగితేనేమో ప్రతి సంఘం 2, 3, 4 అని చెప్పేసి అంటున్నారు. అసలు నువ్వు ఎంతమంది అని దేవుని దగ్గరికి పోతే డౌట్ క్లియర్ అయిపోద్ది కదా. అడుగుదామా? సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ దేవుడు చెప్పిన తర్వాత వేరే వంకలు పెడితే మాత్రం బాగుండదు, జాగ్రత్త. దేవుడే చెప్పిన తర్వాత పొరపాటున గనక మాట జారిందా, మాట తప్పారా, మనం మాట్లాడే మాట, మనం ఆలోచించే ఆలోచన ఒక దినమున తీర్పులో పాల్గొనాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మనకు డౌట్ వచ్చింది కాబట్టి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు రోషం కలిగిన వాడు కదా. ఆ రోషం కలిగిన దేవుడు చెప్తున్నాడు, కనులుండి అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని, చెవులుండి బధిరులైన వారిని అంటే చెవులుండి చెవిటి వాళ్ళైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా, సర్వజనులారా, గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను, జనములందరూ కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? వారిలో బయట మీకు కనబడి మీకు తెలిసి పరిచయం ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులైన వారందరూ కూడా మీకు ఎవరు ఇట్లాంటి సంగతులు తెలియపరుస్తారు? నేనే కదా, నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు ఆయన.
పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జాగ్రత్త. కన్నులుండి గుడ్డివారిని, చెవులుండి కూడా చెవిటి వారిగా మార్చబడి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి సంగతులు గ్రహించలేకుండా ఉన్నటువంటి మీరేం చేయాలంటే గుమ్ము కూడి రావాలి. చదవండి. తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు అంటే వారు చేసే బోధ నిజమని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే నిజమని, వాళ్ళు ఏదైతే తెలియపరుస్తున్నారో అది తప్ప వేరొక సత్యము లేదని విర్రవీగుతూ మీసాలు మెలేస్తూ ఇంతకాలము బయట తిరిగిన వారందరూ కూడా నిజముగా మీరు చెప్పిన బోధే గనక నిజమైతే మీరు నిర్దోషులని తీర్పు పొందులాగున తమ సాక్షులను తేవలను. మీరు కలిగి ఉన్న సాక్షులను తీసుకురావాలి. ఎందుకంటే మేము బైబిల్లో చాలా మంది సాక్షులు తీసుకొచ్చి చూపించాము. ఇప్పుడు ఏమని చూపించాము? మోషే ఏం చెప్పినాడో మోషే సాక్ష్యాన్ని చూపించాం. దానియేలు ఏం చెప్పినాడో దానియేలు సాక్ష్యాన్ని చూపించాం. షడ్రకు మేషాకు అబేద్నెగోలు ఏం చెప్పినారో వాళ్ళ సాక్ష్యాన్ని చూపించాం. యెషయా ప్రవక్త ఏం చెప్పాడో ఆయన సాక్ష్యం చూపించాం. పౌలు ఏం చెప్పాడో ఆయన సాక్ష్యం చూపించాం. మీరు ముగ్గురు నలుగురు అంటున్నారు కదా, మీ ముగ్గురు నలుగురు చెప్పే సిద్ధాంతాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆ సాక్షులను తీసుకురండి. లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. లేదా సాక్షుల్ని తీసుకురాలేకపోయినట్లయితే మేము మీకు బోధించే సత్య సువార్తను విని ఇది సత్యమే అని అంగీకరించవలెను. ఆమేన్. ఏమని అంగీకరించాలి? మీరేదో తలకాయ కింది పెట్టి కాలు పైకి పెట్టి యజ్ఞం చేయమని మేము చెప్పట్లే, లేకపోతే మాకు ఫైన్లు కట్టండి అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు అడగట్లే. మేము చెప్పేది వాక్యానుసారంగా ఉన్నదని విని నమ్మండి చాలు. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు. ఇక్కడ గమనించండి, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత వేరొక దేవుడు ఉండడు, నేనే యెహోవాను. హల్లెలూయా. నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఈ అన్య దేవత మీలో నుండి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన చెప్తున్నాడు నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత వేరొక దేవుడు లేడు. ఏమంటున్నాడు ఆయన? ఆయనకు ముందు వేరే వాళ్ళు లేరు, ఆయన తర్వాత వేరే వాళ్ళు రారు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. యేసు అనే పదానికి ఉన్న అర్థం ఏంటండి? రక్షకుడు. యెహోవా అనగా ప్రభువు. ఈ ప్రభు ఆయన రక్షకుడు, ఆయన మాత్రమే గనుక ఆయన ఏమంటున్నాడు? వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యం కాదు, నేనే ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాను. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత వేరొక దేవుడు లేడు, నేనే మీకు రక్షకుడినై ఉంటున్నాను. మరియు ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఏమని ప్రకటించినాడట? భూలోక నివాసులారా యెహోవాను చూచి రక్షణ పొందుడి అని ప్రకటించింది ఎవరు? ఆయనే. తర్వాత రక్షించిన వాడను నేనే, శరీరధారిగా వచ్చి సొంత రక్తాన్ని కార్చి శిలువ పైన మరణించి విమోచించి రక్షించిన యేసు కూడా ఆయనే. దాన్ని గ్రహింప చేయవాడను కూడా నేనే. దేవుడు ఆత్మగా దిగవచ్చి ఆ పరిశుద్ధాత్మ మన లోపల నివాసము చేసి దేవుడు బోధించే వాక్యమును గ్రహించులాగన మన హృదయాలు తెరిచిన వాడు కూడా ఆయనే. ప్రకటించిన యెహోవాను నేనే, రక్షించిన యేసుక్రీస్తును నేనే, గ్రహింపజేసిన పరిశుద్ధాత్ముడును కూడా నేనే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి కాల సమయంలో మీరు గనక సాక్షులు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ముగ్గురు అని చూడగలిగిన సాక్షులు ప్రపంచం మొదలుకొదిన ఈ రోజు వరకు ఎవరైనా ఉన్నట్లయితే సాక్షులను తీసుకురండి. ఇక్కడే కూర్చుందాం, రాత్రి అయినా కూర్చుందాం, పగలైనా కూర్చుందాం, వారమైనా కూర్చుందాం, నెలైనా కూర్చుందాం. మీరు సాక్షులను తీసుకురాకున్నట్లయితే మేము వాక్యమును బట్టి బోధిస్తున్న వాక్యము సత్యమని విని నమ్మవలసినదే. హల్లెలూయా. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఎందుకోసం అంటే ప్రియులారా, ఇది మాట్లాడేది నేను కాదు, సజీవుడైన దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేనే, నా ముందు లేరు, నా తర్వాత వేరొక దేవుడు లేరు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సోదరి, ఎన్నాళ్ళ మట్టుకు మనం రెండు తలంపుల మధ్య జీవిద్దాం. ఎన్నాళ్ళ మట్టుకు దేవుని విషయం లోపల గ్రహింపు లేకుండా నివాసం చేద్దాం. దయచేసి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, దేవుడు ఎన్నడూ వెక్కరించబడడు. దేవుడు ఎన్నడూ కూడా ప్రజలని కన్ఫ్యూజన్ లోపల నిలబెట్టడు. దేవుడు తన ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాడు, స్పష్టంగా తన వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆమేన్.
చాలా మంది అంటారు ఆ దేవుడు పైన ఉంటాడండి, యేసుక్రీస్తు కిందికి వచ్చాడండి. బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటానికి యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన యోహాను ద్వారా బాప్తిసం పొందేటప్పుడు ఆయన బాప్తిసం పొందుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగవచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తు మీదికి దిగి వచ్చినప్పుడు చాలా మంది బొమ్మలు గీస్తున్నారు. యేసుక్రీస్తు కాళ్ళ కింద పావురం ఎగురుతా ఉంటుంది, యేసుక్రీస్తు తలపైన ముసలైన గడ్డం పెట్టుకొని చేతులు ఇట్లా పెట్టి నిలబడతాడు. పరిశుద్ధాత్మ అంటే పావురం కాదు ప్రియులారా. బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే పరిశుద్ధాత్మ మనుష్యాకారంగా పావురం వలె దిగి వచ్చినవని రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలు గమనించండి. మనుష్యాకారములో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, పావురం వలె దిగి వచ్చింది. ఇట్స్ లైక్ ఏ ఫ్లయింగ్ డవ్. ఎగురుచున్నటువంటి పావురం వలె దిగి వచ్చిందే తప్ప దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అంటే పావురం కాదు అక్కడ. తర్వాత అంటారు ఇదిగో యేసుక్రీస్తు ఒడ్డున నిలబడితే ఆకాశం నుంచి దేవుడు మాట్లాడినాడు కదా. అట్లాంటప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు ఆకాశం నుంచి దేవుడు ఎట్లా మాట్లాడతాడు? అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన ఉండాల్సిందే కదా అనేటటువంటి సందేహాలు వస్తాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో గమనించండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి, గమనించండి జాగ్రత్తగా. గాడ్ కేమ్ డౌన్ టు ద మౌంట్ సీనాయ్. ఈ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ రాయబడిన కార్యము జరిగినటువంటి సంఘటన ఏంటంటే దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినాడు. దిగి వచ్చిన దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాలా? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు సీనాయి పర్వతం నుంచే మాట్లాడాలి కదా. అంతేనా కాదా అండి? నిజం చెప్పండి. నిజం కూడా సంశయిస్తూ చెప్పాల్సిన పనిలే. నేనున్నాను మీతో పాటు కలిసి కింద నేను ఒక చైర్లో కూర్చున్నాను. పాస్టర్ గారు నన్ను పైకి ఆహ్వానించిన తర్వాత వేదిక మీదకి వచ్చాను. వేదిక మీదకి ఎక్కినటువంటి జాన్ పాల్ గారు ఎక్కడి నుంచి మాట్లాడాలి? వేదిక మీద నుంచే మాట్లాడాలి. అది కరెక్ట్. అయితే ఇక్కడ దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగివచ్చున్నాడట. దిగివచ్చిన దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడట? ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వాంతర్యామి అని బైబిల్ అందుకనే సెలవిస్తుంది. హల్లెలూయా. సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయన పర్వతం మీద నిలబడి ఉండి ఆకాశం నుంచి మాట్లాడగలడు. ఆకాశంలో ఉండి ఆయన పర్వతం నుంచి మాట్లాడగలడు. ఎందుకనగా ఆయన సర్వాంతర్యామి. హి ఈజ్ ఓమ్నిప్రెసెంట్, సర్వాంతర్యామి. కాబట్టి ప్రియులారా, లేఖనం మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు, లేఖనం మనకు స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తుంది. నేను మొదటి రోజు చెప్పినాను, వాక్యాన్ని మనము లేఖనమును పరిశోధించాలంటే పాత నిబంధన క్రొత్త నిబంధన అనబడి మన రెండు నేత్రముల చేత చూస్తే వాక్యములో దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు ఒక్కడిగానే. కానీ కళ్ళ కింద ఏలు పెట్టుకుని గుడ్డలో గుచ్చుకొని కళ్ళ లోపల ఏలు పెట్టుకొని కుచ్చుకొని చూస్తే 2, 3, 4 కూడా కనబడతాయి. ఎంత లోతు గుచ్చుకుంటే అన్ని ఎక్కువ మంది కనబడతారు. కాబట్టి కళ్ళు గెలకొద్దండి. ఎట్టి పరిస్థితి లోపల కూడా మనసులు గెలకొద్దు, తెలివితేటలు ప్రదర్శించకూడదు. వాక్యమును వాక్యముగానే చూసినప్పుడు వాక్యము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, సజీవుడైనటువంటి దేవుడు ఎంతో స్పష్టంగా ఎంతో క్లియర్గా ఆయన మాట్లాడుచున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, ఇదిగో జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా, నీవు ఏలియావని కొందరు అనుకుంటున్నారు, మోషే వంటి ప్రవక్తని కొందరు అనుకుంటున్నారు, ఏదో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకు భిన్నంగా ఉన్నాయి అభిప్రాయాలు అంటే, ఆయన ఏలియా కాదు, ఆయన మోషే కాదు, ఆయన ఏ ప్రవక్త కాదు. కానీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే అది వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే స్థాయి వాళ్ళది అంతే ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మామూలు వ్యక్తి కాదు, ప్రవక్త అయి ఉంటాడు, సూచక్రియలు చేస్తున్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఏలియా అయి ఉంటాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఏలియా రావలసిన్నదని దేవునికి లేఖనము చెప్పుచున్నది గనక ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటాడని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా కలిగి ఉన్నారు.
కానీ వాళ్ళ భిన్న అభిప్రాయాలతో దేవునికి పని లేదు. ఎందుకంటే ఈ శిష్యులు ఆయనతో కలిసి ఉంటున్నారు కాబట్టి, ఆయనతో కలిసి జీవిస్తున్నారు కాబట్టి, ఆయన చివరికి అంటున్నాడు, వాళ్ళు ఈ విధంగా ఆలోచన కలిగి ఉన్నారు సరే, మీరైతే నాతో కలిసి నివాసం చేస్తూ నాతో కలిసి పరిచయంలో ఉంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అందుకనే మొదటి రోజు చెప్పాను, కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి పెడితే కమ్యూనిస్టులు అంటారు యేసుక్రీస్తు చాలా గొప్ప విప్లవకారుడు అని చెప్పేసి అంటారు. ఓకే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంది. ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని చెప్పేసి అంటారు. తర్వాత హైందవ సోదరుల దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే అని చెప్పేసి అంటారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ గాడ్. దేవుని పట్ల వారికి సొంత అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా యేసుక్రీస్తు పట్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏమని? ఆయన రెండో వాడని కొంతమంది అంటారు, తండ్రికి ప్రియమైన కుమారుడని కొంతమంది అంటారు, లేకపోతే ఈయన కూడా ఒక ప్రవక్త అని చెప్పేసి అంటారు, లేకపోతే మంచివాడని చెప్పేసి అంటారు. ఈ అభిప్రాయాలు కాదు. దేవుడు ఎలాంటి వాడో మీరు సొంతంగా రుచి చూసి తెలుసుకోవాలి గనక మీరేమనుకుంటున్నారు నా గురించి? అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకముందున్న నా తండ్రి దీన్ని నీకు బయలుపరిచినాడు. ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు సైతం ఆ యొక్క సంఘం ఎదుట నిలవనేరవు. ఆమేన్. దేవుడు సెలవిస్తున్న మాటను గమనించండి. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతాను, పేతురు మీద కడతానని చెప్పలే. ఇదిగో నీవు పేతురు అని గుర్తు చేస్తున్నాడు. పేతురు అనే పదానికి అర్థం ఏంటిది? రాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి రాళ్ళ మీద దేవుడు కట్టట్లే, పేతురు మీద దేవుడు కట్టట్లే, యోహాను మీద దేవుడు కట్టట్లే, మత్తయి, మార్కు, లూకాల మీద దేవుడు సంఘాన్ని కట్టట్లే. ఆయన ఎవరి మీద సంఘాన్ని కడుతున్నాడంటే బండ పైన సంఘాన్ని కడుతున్నాడు. ఆ బండ ఎవరో కాదు, వాక్య బయలుపాటైన క్రీస్తే. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నీవైతే పేతురువు జాగ్రత్త. ఎందుకంటే ప్రజలు చాలా తొందరగా అపార్థం చేసుకుంటానికి ముందుంటారు, అర్థం చేసుకుంటానికి చాలా దూరం ఉంటారు. కాబట్టి ఆయన గుర్తు చేస్తున్నాడు, బండ అనేసరికి నువ్వే అనుకునేవు, నువ్వు కాదు బాబు, ఎందుకంటే నువ్వు కేవలం రాయి మాత్రమే. నీవు పేతురువు, నేను బండ మీద సంఘాన్ని కడుతున్నాను. నీకు బయలుపాటు వచ్చినంత మాత్రం నువ్వేం పెద్ద సంఘం నీ మీద కడతానని అనుకోవద్దు. కాబట్టి దేవుడు కరెక్షన్ చేస్తూ చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి మరలా ఒక సందర్భంలో ఆయన వెంబడించిన శిష్యులు, ఆయనతో పాటు కలిసి సేవలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టిన తర్వాత అప్పటి వరకు ఆయన వెంబడించిన వారు యేసుక్రీస్తుని వెంబడిస్తే లాభాలేంటి? ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు, వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, కూటమి అయిపోయిన తర్వాత లేట్ అయితే ఆయనే భోజనం పెడతాడు. ఆయన దగ్గర ఏమి లేకపోయినా సరే 2 చేపలు 5 రొట్టెలు ఉంటే, 5 చేపలు 2 రొట్టెలు ఉంటే 5,000 మంది పురుషులకు, తర్వాత స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు పంచిపెట్టినాడు. కాబట్టి ఎట్లనైనా ఈయన వెంబడించినట్లయితే ఆకలి అయితే ఆకలి తీరుస్తాడు, ఏ మాత్రం కూడా దప్పిక లేకుండా కాపాడుతాడని చెప్పేసి ఎంతో మంది వెంబడించినారు, వేల కొలది. ఒక సందర్భం వచ్చిన తర్వాత 1000 మంది వదిలిపెట్టేసినారు. ఇంకో సందర్భం వచ్చిన తర్వాత 70 మంది మిగిలి, 70 మందిలో కూడా అందరూ వదిలిపెట్టేసినారు. చివరికి 12 మంది మిగిలినారు. అప్పుడు వాళ్ళని పిలిచి యేసుక్రీస్తు అడుగుతున్నారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ఎవరి యొద్దకు వెళ్ళుదుమో మేము, నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభువా? దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు తన వాక్యమును చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నాడు. కనుక మన సొంత ఉద్దేశములు, సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, మన యొక్క బేస్మెంట్ ఏదైతే ఉందో, ఏ సంస్థలో, ఏ సంఘ శాఖ లోపల మనము సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నామనేది కాకుండా, వాక్యము స్పష్టంగా నీ కళ్ళ ముందు ఆవిష్కరించబడినప్పుడు నీవు గనక నిత్యముగా దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని కుమారుడు, కుమార్తె అయినట్లయితే భేషణాలన్నీ పక్కకు పెట్టివేసి వాక్యమును యథార్థముగా అంగీకరించినట్లయితే ఈరోజు నీకు రక్షణ దినము. ఇది నీ రక్షణ దినము. దేవుడు నిన్ను ఈ రోజు కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునా మనకి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యములు ఎక్కడ చూసినా, వాక్యములు ఎక్కడ పరిశీలించినా, తర్వాత పర్యటనంలో చూసిన, యోహాను భక్తుడు చూసిన దర్శనములో గమనించిన, ఆకాశములో పరలోకములో ఒక సింహాసనం ఉండెను, ఆ సింహాసనం మీద ఒక్కడు ఆసీనుడై ఉండెను.
ఒక్కడే దేవుడు. హల్లెలూయా. దేర్ ఇస్ నో అదర్ గాడ్ దెన్ అవర్ గాడ్. మన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా ఆయన తన నోటి నుంచి సాక్ష్యాన్ని ఇచ్చినాడు. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో మనం అంగీకరించాలి, దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆమేన్. వేరొక ఆల్టర్నేషన్ లేదండి, వేరొక ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఆయన ఒక్కడే మధ్యవర్తి. అర్థమవుతుందా? ఆమేన్. ఈనాడు మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తి ఎవరు? ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసును నరుడు. ఈనాడు చాలా మంది మధ్యవర్తులు తయారైపోయినారు. మధ్యవర్తులు ఎందుకు తయారవుతారో ఒక విషయాన్ని చెప్తాను ప్రియులారా. మన పనులు మనం చేసుకుంటానికి ఉల్లంఘకుంటే మధ్యవర్తులు తయారవుతారు. కాబట్టి ఏం చేస్తున్నారు? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తానికి ఉల్లంఘక, మోకరించి ప్రార్థన చేస్తానికి శక్తి లేక, దేవుని దగ్గర మారు మనసు పొంది కన్నీళ్లు విడుస్తానికి మనసు ఒప్పుకోక ఏం చేస్తున్నారు? కొంతమంది మధ్యవర్తులను తయారు చేసుకుంటున్నారు. ఎవరు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మని తయారు చేస్తున్నారు. ఇదిగో తల్లి మరియా, మా ప్రార్థన యేసుక్రీస్తుకు చేరవేయండి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వై పీపుల్ ఆర్ మేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ మీడియేటర్స్. వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి మధ్యవర్తులు తయారు చేస్తున్నారు? మరియా దగ్గరికి వెళ్ళి మరియకు ప్రార్థన చేస్తున్నారు. మరియకు ప్రార్థన చేసి ఏమంటున్నారు? మరియా, మా కోసం ప్రార్థన చేయి, మా ప్రార్థన తీసుకెళ్లి యేసుక్రీస్తుకు అప్పగించేసాయి. అయ్యా, మరియ రక్షించబడాలన్నా కానీ యేసుక్రీస్తు రక్తమే. మరియ దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. మరియకు నిత్య జీవం కావాలన్నా యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గము లేదు. మరియ నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా మోసుకెళ్ళగలుగుతుంది? ఆమె మన మధ్యవర్తి ఎట్టి పరిస్థితుల్లో కాదు. హీ వాజ్ హోలీ లేడీ, దాంట్లో అభ్యంతరం లేదు. యేసుక్రీస్తు జన్మించేంత వరకు ఆమె పరిశుద్ధురాలే. తర్వాత ఆమె సంసారిక జీవితం జీవించింది, యేసుతో పాటు కలిసి పిల్లలు కనింది. అంతే తప్ప మరియా జీవితాంతం ఆమె పరిశుద్ధురాలిగా ఉండి యేసుక్రీస్తుకు మనకు మధ్యవర్తిత్వం వహిస్తానికి ఆమె లేదు. అందుకని ఆమె యేసుక్రీస్తు వారు చిన్న వయసులో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, ఆయన చిన్న వయసులో 8-9 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అప్పుడు మరియా యేసేపులు ఇద్దరు కూడా కలిసి యేసుక్రీస్తుని మందిరాన్ని తీసుకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొంత దూరం నడిచి వచ్చిన తర్వాత చూసే వారితో యేసు లేడు. వాళ్ళు ఆశ్చర్యపడిపోయి గాబరపడిపోయో యేసును మనం మర్చి వచ్చినామని చెప్పేసి పరిగెత్తుకుంటూ మరలా తిరిగి మందిరం దగ్గరికి వచ్చి అన్ని ప్రాంతాలు పరిశీలించి చివరికి సమాజ మందిరంలోకి వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? చిన్న బాలుడు అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశీలనతో వాక్య విషయంలో తరికిస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన వాక్య విషయంలో తాను కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారట. ఇంత జ్ఞానం ఎక్కడిది బాబుకి, బాలునికి అని చెప్పేసి. అప్పుడు వెంటనే మరియ పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు వారిని కౌగిలించు. మనకు తెలుసు కదా, పిల్లలు తప్పిన తర్వాత తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి ఎంత ప్రేమను ఒలకబోస్తారో. మొదట్లో ఉండదు జాగ్రత్త, తర్వాత వచ్చేసి గట్టిగా కౌగిలించుకుని, యేసు నీవు ఇక్కడున్నావా? నేను నీ తండ్రి అయినటువంటి యోసేపు నీ గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నాము కదా. నేను నీ తండ్రి అయినా యోసేపు ఎక్కడెక్కడో వెతుకుతున్నాము కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమని సమాధానం ఇచ్చాడు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా. హల్లెలూయా. ఈమె ఏమనుంది? యోసేపు, నీ తండ్రి అయిన యోసేపు నేను కలిసి నీ కోసం వెతుకుతున్నామంటే ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను అంటే ఆయన ఏమని చెప్తున్నాడు సమాధానము? యోసేపు నా తండ్రి కాదు. అర్థమైంది అనుకుంటా. మనలాగా కూర్చొని వారం అంతా తరికించడం కాదు, అక్కడ ఒకే మాటతో సమాధానం చెప్పేసినాడు. తర్వాత ఒకనొక సందర్భంలో ఆయన ఒక గృహంలో కూర్చుని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి గుమ్ము కూడా ఆ ఇల్లంతా నిండిపోయినారు. బయట నుంచి వచ్చిన వారు లోపలికి వెళ్ళాలంటే స్థలము లేదు. లోపలికి వెళ్ళలేని పరిస్థితి లోపల మరియా మరియు తర్వాత తన యొక్క మిగతా కుమారులు అంటే యోసేపు ద్వారా జన్మించినటువంటి మిగతా కుమారులను పట్టుకొని మరియా బయటకు వచ్చేసి ఆమె లోపలికి సిఫారసు పంపించింది. ఆమెని, ఇదిగో నీ తల్లి అయిన మరియా నీ సహోదరులు బయట ఎదురు చూస్తున్నారని చెప్పు అనేసరికి ఆయన ఏమనుకుంటాడు? ఈ వార్త వెళ్ళగానే వామ్మో మా అమ్మ వచ్చింది కాబట్టి, మా బ్రదర్స్ వచ్చినారు కాబట్టి అందరూ పక్క జరిగి వాళ్ళకి దారివ్వండి అని చెప్పేసి అంటాడేమని ఈమె ఇన్ఫర్మేషన్ లోపలికి పంపించింది. పంపించిన తర్వాత ఒక ఆయన వచ్చేసి అన్నాడు, అయ్యా నీ తల్లి అయిన మరియంట మరియు నీ సహోదరులట బయట మీకోసం వేచి ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అనేసరికి వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? దేవుని వాక్యమును విని వాటి ప్రకారంగా జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు అయి ఉన్నారు. హల్లెలూయా. మరి మధ్యవర్తి ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు తయారు చేశారు ఈ మధ్యవర్తిని?
నా ప్రియ సహోదరుడు సోదరి, మరియ గారు మధ్యవర్తి కాదు, ఆమె మన వంటి ఒక మనిషి. ఆమె కూడా రక్షించబడాలంటే యేసుక్రీస్తు రక్తమే ఆమెకు పరిష్కారం. కాబట్టి మనవలే ఆ మరియ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడినదై, ఆయన రక్తము చేత విమోచించబడినదై మనతో పాటు ఆమె కూడా పరలోకములో ఉండబోచున్నది. ఆమేన్. తర్వాత కొంతమంది మధ్యవర్తులు వచ్చినారు. ఎవరు ఈ మధ్యవర్తులు అని చెప్పేసి అంటే, కృష్ణా జిల్లా గుంటూరు మధ్యలో కాకాని అనే ఊరు ఉంటుంది. ఆ కాకాని లోపల ఒక సమాధి ఉంటుంది. సమాధి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటారు. అయ్యా సమాధి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మా ప్రార్థన వినండి, మా ప్రార్థన వినండి అని. తర్వాత ఆ సమాధి మీద ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా గీక్కొని వచ్చేస్తారు. ఆ గీక్కున్నటువంటి మట్టి అంతా కూడా టిఫిన్ బాక్సులు పెట్టుకుని ఇంటికి వచ్చేసి తర్వాత మట్టి తింటారు. ఎందుకోసం అంటే ఒక మధ్యవర్తి అక్కడ సమాధిలో ఉన్నాడట. ప్రియ సహోదరుడు సోదరి, మనకు యేసుక్రీస్తు తప్ప వేరొక మధ్యవర్తి లేరు. ఎందుకోసం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈనాడు నేను సకినేటిపల్లి అనే మీ గ్రామానికి రావాలి అనుకుంటే, ఈ మండల పరిధికి రావాలంటే, నేను ముందుగా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు చూసి ఈ ఊరికి ఎలా ప్రయాణం చేయాలో రూట్స్ అన్ని తెలుసుకొని ఉంటే నేను రాగలుగుతాను. ఎన్నడూ చూడని వారికి, ఎవరికి తెలియని వారికి నేను నాతో పాటు కలిసి తీసుకురాగలుగుతాను. ఒకవేళ నేనే ఎన్నడూ చూడలేదంటే నేను డైరెక్ట్గా రాలేను, నాతో పాటు కలిసి వచ్చిన కొత్త వాళ్ళని తీసుకురాలేను. ఐ మస్ట్ నో దిస్ ప్లేస్ బిఫోర్. రావటానికంటే ముందుగా ఈ స్థలాన్ని నేను ఎరిగి ఉండాలి. అట్లాంటి వ్యక్తి మాత్రమే కొత్త ప్రాంతాలకు వేరే వాళ్ళని తీసుకురాగలుగుతాడు. దయచేసి అర్థం చేసుకుంటాను ప్రయత్నించండి. కొంతమందిని మనకు గైడ్స్ అని చెప్పేసి అంటాం, మార్గదర్శకులు. పురాతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చరిత్ర బాగా చదివి, వాళ్ళ జ్ఞానం ఉంటే మనం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఇది, ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత ఇది, ఇక్కడ సమాధి ఉంది కదా, ఈ సమాధి వాళ్ళది, తర్వాత ఇంకోటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాని గురించినటువంటి జ్ఞానం కలిగిన వారు గనక వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ మధ్యవర్తి అంటే ఇక్కడ ఉన్న మనల్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళగలిగిన వాడై ఉండాలి, ఆ స్థలమును చూసిన వారై ఉండాలి, ఆ స్థలము గురించి పరిచయం కలిగిన వారై ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏ అయ్యగారు కానీ, ఏ సమాధులు కానీ, లేకపోతే మరియమ్మ గారు కానీ ఎవరైనప్పటికీ కూడా పరలోక రాజ్యం నుంచి వచ్చిన వారు కాదు, అక్కడికి మనల్ని తీసుకెళ్ళగలిగిన వాళ్ళు కాదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అక్కడ ఉన్నవాడై ఉండి మన కోసం దిగి వచ్చినాడు గనక, అర్థమవుతుందా? ఆయన అక్కడ ఉన్నవాడై ఉండి మన కోసం తనను తాను తగ్గించుకొని దిగి వచ్చినాడు గనక ఆయన మాత్రమే మరలా మనల్ని తీసుకుని అక్కడికి చేర్చగలుగుతాడు. మధ్యవర్తి అంటే అదండి. ఏదో ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన కాదు, విగ్రహాలు పెట్టినంత మాత్రాన కాదు. అవర్ మీడియేటర్ మస్ట్ నో వేర్ వీఆర్ గోయింగ్. మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో, ఎక్కడికి వెళ్తున్నామో ఆ స్థలం బాగా ఎరిగిన వాడై ఉండాలి. ఎవరు ఎరిగి ఉన్నారు? యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఏమన్నాడు? నేను ఎక్కడి నుంచి వచ్చినానో మరలా తిరిగి అక్కడికే వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆ ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని సెలవిచ్చినాడు. ఆమేన్. కాబట్టి ఆయనే ఆ స్థలమును ఎరిగిన వాడు, ఆయనే దాన్ని మరియు ఈ స్థలమును, నిన్ను, నన్ను, మనందరిని సృష్టించిన వాడు గనక యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయనే సమస్తమైన సృష్టికి కారణభూతుడై ఉంటున్నాడు గనక he is the only person who can be a mediator to us. మనకు మధ్యవర్తిగా ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు సోదరి, నేను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థమైన హృదయముతో నన్ను నేను తగ్గించుకుని మీ ముందు నేను బతిమాలుచున్నాను. ఏంటంటే, దయచేసి దేవుని వాక్యమును అంగీకరించకుండానట్లుగా మనల్ని ఆటంకపరిచే మన సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు, సొంత సిద్ధాంతాలు, మనం పెరిగిన వాతావరణాలు ఏమున్నా సరే దయచేసి కొంతసేపు పక్క పెట్టండి. ఎందుకంటే వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుడే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది తప్ప ఏ సంస్థ, ఏ సిద్ధాంతము, ఏ ఆచారము, ఏ వ్యవహారము, ఏ మనుషుడు, ఏ సమాజము, ఏ సంఘము కూడా మనకు విమోచన ఇవ్వలేదు. కేవలము దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. దట్ ఈస్ ద ఓన్లీ వే రక్షించబడటానికి. కాబట్టి ప్రియులారా,
దయచేసి గమనిద్దాం. మనం చూసినామన్నా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో విశ్వాసం ఒకటే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అయితే ఇక్కడ దేవుడు ఒక్కడే అనే విషయం మనం చాలా స్పష్టంగా గమనించున్నాం. అయితే ఒక్కడై ఉన్నటువంటి దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. రక్షణ ఎలా ఇస్తున్నాడు, ఎలా రక్షణ మనం పొందుకుంటామంటే లేఖనాన్ని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 48 వచనాలు. 45 నుంచి 48 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం ఆయన 24, 45 నుంచి 48. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, ఆయన వారి లేఖనములు గ్రహించినట్లుగా వారి మనసులు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు. జాగ్రత్తగా గమనించండి, ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఈ మాట చెప్పేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? ఆయన అంటున్నాడు. నేను అని చెప్పట్లే డైరెక్ట్ గా. నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పేసి అనట్లేదు. చాలా సందర్భాల్లో ప్రజలు అంటారు, ఆయన గనక దేవుడు తండ్రి లేకున్నట్టయితే తండ్రి అని ఎందుకు పిలుస్తాడు? వాక్యం చూడండి ప్రియులారా, ఆయన ఏమంటున్నాడు? ఆయన వారి మనసు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినము మృతుల నుండి లేచిననియు. 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఈ మాట ముందు చదువుతున్నాను, తర్వాత దీని గురించి మీకు వివరిస్తాను. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మృతి పొంది శ్రమపడి మృతి పొంది 3వ దినమున తిరిగి లేచుననియు. యెరూషలేము మొదలుకొని ఆయన పేరిట మారు మనస్సు, ఆయన పేరిట పాప క్షమాపణ ప్రకటించబడునని లేఖనములో వ్రాయబడి ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఆ మాట? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇది ఎవరు కల్పించిన మాట కాదు, యేసుక్రీస్తే చెప్తున్నాడు. యేసుక్రీస్తు పేరిట మారు మనస్సు, యేసుక్రీస్తు పేరిట పాప క్షమాపణ ప్రకటించబడును అని లేఖనంలో రాయబడి ఉన్నది. ఆమేన్. దయచేసి గమనించండి ప్రియులారా, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. ఆ 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా, డోంట్ మిస్ ఇట్. దయచేసి దీన్ని పోగొట్టుకొనవద్దు, కోల్పోవద్దు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించుదును, వారి దేశమును స్వస్థపరచుదును. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ప్రపంచం అంతటి కోసం చెప్పట్లే, ప్రపంచం మొత్తం కోసం చెప్పట్లేదు. ఆయన కేవలము తన పేరు పెట్టబడిన తమ జనుల కోసం ఆయన మాట్లాడుచున్నాడు. నా జనులు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఈజ్ స్పీకింగ్ అబౌట్ హిస్ ఓన్ పీపుల్. తన సొంత ప్రజల కోసం ఆయన చెప్తున్నాడు ఈ మాట. చాలా మంది అంటారు, రక్షణ అనేది ప్రపంచం మొత్తానికండి, అందరూ రక్షించబడాలి. దేవుడు ఆ ప్రకారంగా వాక్యం లోపల నిర్దేశించలేదు. అందుకని దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎవరన్నారు? గురజాడ అప్పారావు గారు అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ప్రపంచం అంతే మొత్తం గురించి దేవుడు చెప్పట్లే, ఆ ప్రపంచంలో ఉన్న తన ప్రజల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని నాకు ప్రార్థించిన ఎడల ఆకాశము నన్ను వెదకి చెడు మార్గములు విడిచినట్లయితే ఆకాశము నుండి వారి మనవిని ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. మన పాపములు క్షమించబడాలంటే దయచేసి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. మన పాపములు దేవుని వలన క్షమించబడాలంటే, మన దేశము స్వస్థపరచబడాలంటే,
మన ప్రార్థన దేవుని చేత ఆలకించబడాలంటే దేవుడు ఒక కండిషన్ ముందుగా చెప్తున్నాడు. ఎవరు ప్రార్థించాలి, ఎవరి ప్రార్థన ఆయన వింటాడు, ఎవరి పాపం ఆయన క్షమిస్తాడు, ఎవరి దేశం ఆయన స్వస్థపరుస్తాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచినట్లయితే. అర్థమవుతుందా? చాలా మంది అనుకుంటారు దేవుని దగ్గరికి వచ్చి ఎవరు ప్రార్థన చేసినా అయిపోద్ది, బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు చెప్పినట్లా తీసుంటేనా దేవుడు వినేది. మేము సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం, మా తరముల నుంచి ముత్తాతల కాలం నుంచి మొదలు పెడితే మా తాతలు, తర్వాత మా తండ్రులు. చాలా మంది మాట్లాడితే ముత్తాతల దగ్గరికి వెళ్తారని నాకు అదే అర్థం కాదు అసలు. మా ముత్తాతలు క్రైస్తవులే, మా తాతలు క్రైస్తవులే, మా నాన్నలు క్రైస్తవులే, మా తాతలు నేతులు నాకారు, మీ వాళ్ళ బూతులు నాకుతామంటే సరిపోదు. ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి దానికి మాట్లాడటానికి. కాబట్టి ప్రియులారా, ముత్తాతల కాలం పోయింది. ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తారు, కిరసనాయిలు పోసుకొని దీపం బుడ్డీలో వెలిగించుకున్నారు. తర్వాత కాలం మారింది, పెట్రోమాస్ లైట్లు వచ్చినాయి. తర్వాత కాలం మారింది, కరెంట్ వచ్చింది. తర్వాత ఇంకా కాలం మారింది, మామూలు లైట్ల నుంచి మొదలు పెట్టేసి ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి. అలాగని చెప్పేసి మా తాతల కాలం లోపల సీసం బుడ్డి పెట్టుకున్నారు, ఆ బుడ్డి లోపల కిరసనాయిలు పోసుకున్నారు అని చెప్పేసి మనం కూడా దీపాలు ముట్టించుకోం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు నన్ను కనికరించి మన ఈ చివరి కాల సమయం లోపల మన పట్ల ఆయన యొక్క కృపను చూపించి తన వాక్యాన్ని మన కళ్ళ ముందు బయలుపరుస్తున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని స్వీకరించాలి. అంతే తప్ప మా తాతలకు లేనప్పుడు మేమెందుకు వస్తామని చెప్పేసి అంటే అది మూర్ఖత్వం తప్ప వేరొకటి కాదు అది. కాబట్టి ప్రియులారా, వెనుకకు చూడకండి. మీ పట్ల దేవుడు కనిగినటువంటి కృపను బట్టి మీకు నాకు ఈ చివరి కాల సమయంలో అనుగ్రహించినటువంటి యొక్క రక్షణను మనము సంతోషంగా మనం దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు ప్రార్థించాలన్నా, నీ పాపాలు క్షమించబడాలన్నా, నీ దేశం స్వస్థపరచాలన్నా నీవు ఆయన పేరు పెట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన వారు కూడా ఏం చేయాలట, తమ చెడుతనమును విసర్జించాలి, విడిచిపెట్టాలి. కొంతమందికి ఏమవుతుందంటే వెనకొచ్చినటువంటి కొమ్ముల కంటే కూడా ముందొచ్చినటువంటి చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా. కొంతమంది మాకు వాక్యం తెలిసింది, మాకు సత్యం తెలిసింది, మేము బాగా ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా నడుసుద్ది చెల్లుద్ది అంటారు. కానీ దేవుడు అన్నాడు, పేరు పెట్టబడితే సరిపోట్లే, వారి చెడుతనమును వదిలిపెట్టాలి. చెడుతనమును వదిలిపెట్టక వాక్య వ్యతిరేకమైన కార్యాలు విసర్జించకుండా నీవు నాకు సత్యం తెలిసింది, వాక్యం తెలిసింది అని చెప్పేసి విర్రవీగితే దేవుడు అన్నాడు, మీరు కాకపోతే దేవుడు అబ్రహాముకు రాళ్ళ వలన పిల్లలు పుట్టిస్తాడని సెలవిచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే చేయాల్సిన పనులన్నీ చేసేసి లాస్ట్కి వచ్చేసి అప్లికేషన్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పేసి అని చేయాల్సిన పనులన్నీ లేనిపోని వ్యర్థమైన పనులన్నీ చేసి, వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసి, సేవకులను బాధ పెట్టే పనులు చేసి, సంఘాన్ని ఇష్టం వచ్చినట్టుగా చిన్న భిన్న ముక్కలుగా చేసేసి లాస్ట్కి వచ్చేసి అంటే మనం ఒకటే కదండి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా బయట. ప్రియులారా, దయచేసి గమనించండి. నీవు కట్టినటువంటి ఇర్రెగ్యులర్ లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కలిగి వస్తే గవర్నమెంట్ నీ మీద దయదలిచి పెనాల్టీ తీసుకుని దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్ప ప్రమాదం నుంచి తప్పించబడలేవు. నీకొచ్చే ప్రమాదము నష్టం నుంచి తప్పించబడాలంటే యూ హ్యావ్ టు డెమాలిష్. నీవు కట్టినటువంటి అక్రమమైన కట్టడాన్ని నిర్మూలన చేయాలి, కూల్చివేయాలి. అప్పుడు ఓపెన్ ల్యాండ్లోకి వచ్చి దేవా ఇప్పుడు నేను సరి చేసుకోదలుచుకున్నాను అంటే అప్పుడు దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ప్రియ సహోదరుడు సోదరి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన పేరు పెట్టబడిన వారు కూడా మొత్తము తెలుసని విర్రవీగటం కాకుండా మన చెడుతనమును విడిచిపెడితేనే తప్ప దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆమేన్. సరే, ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే దేవుని గురించి తెలిసిన తర్వాత మనం రక్షించబడాలంటే వాక్యం ఏం చెప్తుంది? పాపాలు క్షమించాలి, ఆయన పేరిట మారు మనసు, ఆయన పేరిట పాప క్షమాపణ ప్రకటించబడును. తర్వాత ఆయన అన్నాడు, నా పేరు పెట్టమని నా జనులు తమను తాము తగ్గించుకొని చెడునడతను విడిచిపెట్టి నాకు ప్రార్థించినట్లయితే ఆకాశం నుండి వారి మనవిని ఆలకించి వారి దేశం స్వస్థపరిచి వారి పాపాలని క్షమిస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఎలా మనం పొందాలి? ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని సెలవిచ్చినాడు. కాబట్టి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే ఎలా పొందాలి?
We have so many types of baptisms in the Christian society. ఈ క్రైస్తవ సమాజంలో అనేక రకాల బాప్తిసాలు ఉన్నాయి. ఒకరు నీళ్ళలో 3 సార్లు కూర్చోబెడతారు, ఒకరు నీళ్ళలో 3 సార్లు పడుకోబెడతారు, ఒకరు వచ్చేసి తలపైన నీళ్లు చిలకరిస్తారు, ఒకరు వచ్చేసి ఒక జెండా కట్టేసి జెండా కింద నుంచి దూరాలని చెప్పేసి అంటారు, ఒకరు వచ్చేసి ఇప్పుడు ఎట్లా టెక్నాలజీ పెరిగింది, వైఫై టెక్నాలజీ, కనబడకుండానే టెక్నాలజీ వచ్చినట్టుగా, నెట్ కనెక్షన్ వచ్చినట్లుగా వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, లైవ్ ప్రోగ్రామ్ పెడుతున్నారు, తర్వాత వీడియో కాల్స్ పెట్టేసి ఇదిగో నీకు బాప్తిసం ఇస్తున్నా, ఆడు కూర్చొని ఆయన అంటే ఈడ కూర్చొని నేను నీళ్ళ మునిగి ఆమేన్ అని చెప్పేసి అంటున్నాడు. పెరిగిన టెక్నాలజీ మనకు సదుపాయాన్ని కలిగించే తప్ప చదివిస్తే ఉన్న నాలుక ఉన్నమతి పోయినట్లుగా కాకుండా, తర్వాత చదివించిన తర్వాత కాకరకాయ అనేవాడు కీకరకాయ అన్నట్లుగా కాకుండా, వాక్యము ఎరగాలి, టెక్నాలజీ పెరిగినా కూడా మన మేలు కోసం వాడుకోవాలి తప్ప మనల్ని మనం నాశనం చేసుకుంటానికి టెక్నాలజీ వాడకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని పిలుపు కలిగినటువంటి సేవకుడు బాప్తిసం ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా వైర్లెస్ లో చేసే పనులు కాదండి. ఇవన్నీ కూడా ఎక్కడో కూర్చుని ఫోన్ల ద్వారా ఇచ్చేటటువంటి టెలిఫోన్ బాప్తిసాలు కాదు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన అమెరికా దేశంలో కొత్త బాప్తిసం కనుగొన్నాడు. ఏం చేస్తున్నాడు, మనం చిన్నప్పుడు తిరునాళ్ళ లోపల తుపాకీలు కొనుక్కుంటాం, తుపాకీలో నీళ్లు నింపుకుంటాం, తెలుసు కదా. నీళ్లు నింపేసి రంగు నీళ్లు తుపాకీలో నింపేసి ఒత్తుతామంటే నీళ్లు ముందుకు పోయి మీద పడుతుంటే పిల్లలు భలే ఆనందపడతా ఉంటారు. తిరునాళ్ళ తుపాకు కూడా ఆయన పెట్టుకొని ఆ తుపాకీలో నీళ్లు పెట్టుకొని దూరంగా ఉండి బాప్తిసం తీసుకుంటానికి వచ్చిన మీద నీళ్లు పడుతున్నాడు. బాప్తిసం ఇచ్చాను పో అని చెప్పేసి అంటాడు. తుపాకీ బాప్తిసాలు వచ్చేసినా ఇప్పుడు ఎన్నో రకాల బాప్తిసాలు. అయితే బైబిల్ గ్రంథం ఏం బాప్తిసం గురించి మాట్లాడుతున్నది? బాప్తిసం అనేది ప్రియులారా ఆదిమ హిబ్రూ భాషలో బాప్టిజో అనబడినటువంటి పదము ద్వారా వచ్చింది. అనగా మరణించి తిరిగి లేచుట, పాతి పెట్టబడుట అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి బాప్టిజో అనే పదము ద్వారా వచ్చింది. బాప్తిసం అనేది పాతి పెట్టుట లేకపోతే సమాధి చేయుట. అందుకని రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏమనంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగైతే లేపబడ్డాడో మనము బాప్తిసం ద్వారా ఆయన వలన అదే విధంగా లేపబడుతున్నామని సెలవిచ్చినాడు ఆయన. కాబట్టి ప్రియులారా, బాప్తిసం అనగా క్రీస్తు నిమిత్తమై మరణించి, అంటే పాపాల విషయమై మరణించి క్రీస్తు కోసమే తిరిగి బ్రతుకుటమై ఉన్నది. కాబట్టి బాప్తిసం అనగా సమాధి చేయుట లేకపోతే పాతి పెట్టుట. కూర్చోబెడితే కాదు, లేకపోతే పడుకోబెట్టడం 3 సార్లు 4 సార్లు పడుకోబెట్టడం కాదు, ఒకేసారి బాప్తిస్మము, అది కూడా నీటి బాప్తిస్మము. అర్థమవుతుందండి? నీటి బాప్తిస్మము. కాబట్టి దాని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38, 39 వచనాలు. పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు చెప్తున్నాడు ఈ మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆదిమ అపోస్తలుల సంఘములో మొట్టమొదటి బాప్తిస కార్యక్రమం యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు వారితో పాటు కలిసి లేచి, ఆ 11 మంది ఉన్నారు శిష్యులు, మిగతా వారందరూ కూడా ప్రజలు ఉన్నారు, వారికి వాక్యాన్ని బోధిస్తూ యేసుక్రీస్తు అనగా ఎవరో కాదు, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినాడు అని ఆయనకు దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ విన్న వారందరూ కూడా తమ హృదయంలో నొచ్చుకున్న వారై, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్తూ అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై. ఎందుకు? లూకాసు సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్పినారు? ఆయన పేరిట మారు మనసు, ఆయన పేరిట పాప క్షమాపణ యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు ప్రకటించబడుతుంది అని లేఖనంలో రాయబడి ఉన్నదన్నట్లుగా పేతురు ఆ మాటను బట్టి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఎలా? మారు మనసు పొంది. ఎందుకోసమై? పాప క్షమాపణ కోసమై. బాప్తిసం అనేది దేనికోసం పొందాలండి? పాప క్షమాపణ కోసం. ఈనాడు చాలా సందర్భాల్లో చూస్తాం బాప్తిస కార్యక్రమాల గురించి సపరేట్ డేట్స్ పెడతారు. ఏంటి ఆ డేట్స్ అంటే,
పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్లి కంటే ముందు బాప్తిసం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి జనవరి 1వ తారీఖున బాప్తిస కార్యక్రమాలు, ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు బాప్తిస కార్యక్రమాలు అని చెప్తే ఆ రోజున బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రిస్టియన్ మైనారిటీ కాలేజీ లోపల అడ్మిషన్ పొందుకోవాలి అని చెప్పేసి అంటే బాప్తిస సర్టిఫికేట్ ఉండాలంటే బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఉపకార వేతనాల కోసమై, స్కాలర్షిప్స్ కోసమై, లేకపోతే కాలేజీ అడ్మిషన్ల కోసమై, లేకపోతే క్రైస్తవ దేశాల లోపల ఉద్యోగం చేస్తానికి వెళ్ళాలంటే ఏదో ఒక వేతనము కోసం, వృత్తి కోసము చాలా మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, బాప్తిసం తీసుకోవలసిన వ్యక్తి మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. లోక మనసును విడిచిపెట్టి, పాప మనసును విడిచిపెట్టి యేసు క్రీస్తు కలిగిన మనసును పొందుకొని పాపాలు క్షమించబడు నిమిత్తమై యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్నప్పుడు అతని పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి. ఆ వ్యక్తి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు. ఆమేన్. అయితే ఆ వాగ్దానం అనే పరిశుద్ధాత్మ, ఈ బాప్తిసం ఎవరికి సంబంధించింది అంటే ఆయన చెప్తున్నాడు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు మరియు దూరస్తులైన వారందరికీ, యూదులతో చెప్తున్నాడు ఆయన, యూదులైన మీకు, మీ పిల్లలకు, మీకు దూరస్తులైన వారికి అనగా అన్యులకు కూడా ఈ వాగ్దానం సంబంధించిందే. అనగా ఎవరు అన్యులను ఎందుకు మాట్లాడుతున్నారంటే తర్వాత ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసు, ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కేవలం యూదులను పిలవలే, యేసుక్రీస్తు కేవలం రోమీయులను, తర్వాత గ్రీసు దేశస్తులను పిలవలే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. తర్వాత ఆయన సెలవిచ్చినాడు ఏమని, మనుష్య కుమారుడు భూలోకానికి ఎందుకు వచ్చినాడంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించడం కోసమే వచ్చినాడు. ఆయన లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా ఒక మతము కోసమో లేకపోతే ఒక జనాంగం కోసమో కాక ప్రపంచ వ్యాప్తంగా చెదిరి నశించిపోయినటువంటి ఆయన పరిశుద్ధులైనటువంటి ప్రజలందరి కోసము ఈ వాగ్దానం చెందును అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, బాప్తిసం అనేది దేవుని చేత పిలువబడిన వారికి, బాప్తిసం అనేది దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వారికి. కాబట్టి ఆ బాప్తిసం అనేది కేవలము ఏదో వృత్తి కోసమో, ఏదో ఉపకార వేతనాల కోసమో, ఏదో బెనిఫిట్స్ కోసమో కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసు, పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందాలి. ఆమేన్. సందేహం కలుగుద్ది ఏంటి, పేతురు ఏమో యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటున్నాడు, యేసుక్రీస్తు ఏమో బైబిల్లో ఏమని చెప్పినాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని చెప్పినాడు. మరి వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు, మీరేమో ఇంకో రకంగా చెప్తున్నారు, యేసుక్రీస్తు అట్లా చెప్పినాడు, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పేసి అంటారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు ప్రియులారా బైబిల్ గ్రంథంలో. ఎన్నడూ బైబిల్ గ్రంథము మనల్ని గందరగోళపరచదు. అందుకనే లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారే చెప్పారు ఏమని, ఆయన పేరిట మారు మనసు, ఆయన పేరిట పాప క్షమాపణ ప్రకటించబడుతుందని చెప్పినాడు ఆయన. సరే, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పిన మాటను మనం గమనిద్దాం. అనేక మంది వాక్య విషయంలో మాట్లాడేటప్పుడు సహనాన్ని కోల్పోయి, ఓపికను కోల్పోయి, వాక్యానికి సమాధానం చెప్పలేక, వాక్యాన్ని ముందు పెట్టి మాట్లాడలేక, దాని నుంచి తప్పించుకుంటానికి గందరగోళం చేసి గొడవలు పెట్టుకొని, ఇదిగో మీరు మాకంటే పెద్దోళ్ళ, మాకంటే గొప్పోళ్ళ అని చెప్పేసి అని సవాలు విసురుతూ ఈ డిస్కషన్ కావచ్చు, ఒక మంచి వాతావరణంలో జరిగేటటువంటి వాక్య విషయంలో చేసేటటువంటి ఒక మంచి మర్యాదపూర్వకమైనటువంటి ఒక డిస్కషన్, దాన్ని కూడా చెదరగొట్టేసి ఎటూ పరిష్కారం లేకుండా వదిలిపెట్టిన సందర్భాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓపిక, వాక్యమును చూడగలిగిన నేత్రములు ఉండాలి. వాక్యమును చూసి పరిశీలించి వాక్యమును అర్థం చేసుకుని అంగీకరిస్తానికి సిద్ధమైన మనసు ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ చాలా మంది అన్నారు నాతోని, ఏంటండి పేతురు చెప్పేది ఏంటి, ఆయన ఏంటి, దాని గొప్పతనం ఏంటి అసలుకు, పేతురేమైనా మా కోసం రక్తం కాల్చినాడా, పేతురేమైనా మా రక్షకుడా, యేసుక్రీస్తు ఏది చెప్తే అదే చేయాలి, యేసుక్రీస్తు ఏం చెప్తే అది చేయాలంటున్నారు కదా. సరే, మంచిది. యేసుక్రీస్తు ఏం చెప్పాడు బైబిల్లో, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని చెప్పినాడు. అట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని చెప్పాడా? సరే, బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 28:19 వచనం. కాబట్టి మీరు వెళ్ళి
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. జాగ్రత్తగా గమనించండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కొన్నే కాదు, 1, 2 కాదు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ముందు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సకల జనులను నా శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఇంటు ద నేమ్ ఆఫ్ ఫాదర్, ఇంటు ద నేమ్ ఆఫ్ సన్, ఇంటు ద నేమ్ ఆఫ్ హోలీ గోస్ట్, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిద్దాం. తెలుగు అంటే మన భాష, మన మాతృభాష. సరే, నేను తెలంగాణ నుంచి వచ్చాను. కొన్ని సందర్భాల లోపల నాకు మా ఆంధ్ర స్నేహితులకు మధ్యలో కొన్నిసార్లు ఆరోగ్యకరమైనటువంటి డిస్కషన్స్ జరుగుతాయి. నా ఫ్రెండ్స్ అంటారు, మీ తెలంగాణ వాళ్ళకు తెలియ సరిగా రాదంటారు. సరే, మంచిది, నో ప్రాబ్లం. మీకు వ్యాకరణం సరిగా తెలియదు, లేకపోతే గ్రామర్, తెలుగు గ్రామర్ సరిగా తెలియదని మంచి మిత్రులు, చాలా మంచిగా, అంటే ఇదేదో కొట్లాట్లు జరిగేది కాదు కానీ ఆరోగ్యకరంగా నవ్వుతూ మాట్లాడుకునే మాటలు. సరే, ఇప్పుడు మనము భాష ఏదైనా యాక్సెంట్ అంటే ఉచ్చారణ ఎట్లా ఉన్నా సరే, తెలంగాణ వాళ్ళు ఎలా మాట్లాడినా, ఆంధ్ర వాళ్ళు ఎలా మాట్లాడినా, రాయలసీమ వాళ్ళు ఎలా మాట్లాడినా తెలుగుకు వ్యాకరణం ఒకటే ఉన్నది. అంటే దానికి గ్రామర్ ఒకటే. ఆ గ్రామర్ ప్రకారంగా మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలతో సహా చూసినట్లయితే మామిడి పండ్లు ఉన్నాయి, ఒక్కటి ఉంటే దాన్ని ఒక్కదాన్ని ఏమంటామండి? గట్టిగా చెప్పండి, వినిపించట్లే మీ మాట. మామిడి పండు. ఒక్క మామిడి పండు ఉంటే దాన్ని పట్టుకుని మామిడి పండ్లు అన్నామనుకోండి, దాని అర్థం ఏమవుద్ది? మారిపోద్ది. పండ్లు అంటే 2 లేక అంతకంటే ఎక్కువ ఉంటే పండ్లు అంటాం, ఒక్కటే ఉంటే పండు అంటాం. ఒక్క మనిషి ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఏమంటాం? మనిషి అంటాం. ఇక్కడ అనేక మంది కూర్చున్నారు కాబట్టి మనుషులు అంటాం. అంటే ఏకవచనం బహువచనానికి ఉన్నటువంటి తేడా అది, అంతేనా? కాబట్టి జాన్పాల్ గారు మీ పేరేమిటి అంటే, జాన్పాల్ అనబడిన వ్యక్తి ఒక్కడే కాబట్టి మీ పేరు ఏమిటి అంటే ఒక్కటే పలుకుతున్నాం మనం. ఒక్క పేరు ఏంటి అని అడుగుతున్నాం. జాన్పాల్ గారు మీ పేర్లు ఏంటి అని అడుగుతామా? అడగం. ఎందుకంటే ఒక్క మనిషికి ఒకే పేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న దైవ సేవకులతోని, అయ్యా మీ పేర్లు ఏంటి అంటే ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి, 2 కంటే ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి బహువచనం పలుకుతున్నాం. అయితే ఇక్కడ దేవుళ్ళు 3 అనుకునే వాళ్ళు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు 3 ఉన్నట్లయితే, 3 పేర్లు ఉన్నట్లయితే దేవుడు ఏం చేయాలి? తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి వారికి బాప్తిసం ఇయ్యండి అని చెప్పాలి ఆయన. నామములు అని సంబోధించక నామములోనికి అంటున్నాడు. ఇంటూ ద నేమ్ అంటే ఒక్కటే ఉందట అక్కడ పేరు. అంటే ఒకవేళ మనకు గ్రామర్ రాలేదనుకుంటే దేవునికి కూడా రాదా? మనకు తెలివి లేకుంటే దేవునికి ఉండదా? అలా కాదు కదా. సరే, తెలంగాణలో ఎట్లా మాట్లాడినారో, తెలంగాణలో నువ్వేంటి అంటాం, ఆంధ్ర వాళ్ళమేమో మీరేంటి అంటాం. నువ్వు మీరు అంటే మధ్యలో తేడా ఉంది. మీరు అంటే ఒక్కరిని అనొచ్చు మర్యాద పూర్వకంగా, 2 ఉన్నా 3 ఉన్నా మీరు అనొచ్చు. కాబట్టి మేమేమంటామంటే నువ్వు అంటాము, ఎక్కువ మంది ఉంటే మీరు అంటాం. మా తెలివి వేరే, ఎందుకంటే మేము సమర్థించుకోవటానికి చెప్తాం. మీరు అంటే అక్కడ 2 వస్తారు 3 వస్తారు, కానీ ఇక్కడ మేమేమంటామంటే తెలంగాణలో నువ్వేంటి అంటామంటే నువ్వు అంటే ఒక్కడే, మీరు అంటే ఎక్కువ మంది. అంటే అది ఒక రకమైన ఉద్దేశం లేండి. అయితే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నారంటే ఈ 3 స్థాయిలు కలిగి ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునికి ఒకటే పేరు ఉన్నది కనుక ఆ పేరులోనికి బాప్తిసం ఇయ్యండి అని చెప్పేసి అన్నాడు. అంటూ మరలా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. మీరు నేను బోధించిన విషయాల్లో, నేను చెప్పిన సంగతులు దేన్ని విడిచిపెట్టకుండా అన్నిటినీ గైకొనాలని చెప్పండి. కాబట్టి ప్రియమైన సహోదరుడు సోదరి, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి కొంచెం ఓపికతో దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటిది? ఒక్కడే దేవుడు,
ఆయనకు ఒకటే పేరున్నది కాబట్టి యేసుక్రీస్తే అన్నాడు, పేరులోనికి బాప్తిసం ఇవ్వండి అని. సరే, ఆ ఒక్క పేరేంటి? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇస్తున్నాము అని చెప్పేసి బాప్తిసం ఇచ్చేటప్పుడు అదే పలుకుతున్నారు. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనేది ఒక మనిషి జీవితంలో వచ్చేటప్పుడు ఒక స్థాయికి ఓడిన బిరుదా లేకపోతే పేరా? పేరు, అవునా కాదా? తండ్రి అనేది పేరా ఒక మనిషికి ఇవ్వబడింది? పేరా కాదు. ఆ మనిషి యొక్క స్థితిని బట్టి అతనికి ఇవ్వబడిన ఒక బిరుదు. కుమారుడు అనేది పేరా? కాదండి, అతని యొక్క స్థితికి ఇవ్వబడిన ఒక బిరుదు. పరిశుద్ధాత్మ అనేది పేరా? దేవుని ఆత్మ పరిశుద్ధమైనది గనక పరిశుద్ధాత్మ అని పిలువబడింది. ఇంకా దాన్ని అర్థం చేసుకుంటానికి కొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను. నేనే ఇప్పుడు ఒక ఉదాహరణ. నేను పుట్టి వివాహం జరిగేంత వరకు మా నాన్నగారికి నేను కుమారునిగా ఉన్నాను. తర్వాత యవ్వన ప్రాయంలో నేను వివాహం చేసుకున్న తర్వాత నా భార్యకు నేను భర్తనయ్యాను. తర్వాత మా యొక్క సంసారిక జీవితంలో మాకు 3 పిల్లలు పుట్టాక మా పిల్లలకు నేను తండ్రినయ్యాను. మా నాన్నగారికి కుమారుణ్ణి, నా భార్యకు భర్తను, నా పిల్లలకు తండ్రిని. అలాగని నేను 3 కాదు, ఒకే వ్యక్తిని నా జీవిత కాలములో నాకు నా స్థితిని బట్టి, నా ఎదుగుదలను బట్టి, నా లోపల వచ్చిన మార్పులను బట్టి, నేను పొందుకున్న దాన్ని బట్టి నా స్థాయి మారినప్పుడు నాకు బిరుదు మారుతుంది. ఐ వాజ్ సన్, ఒకానొక సమయంలో నేను కుమారుణ్ణి, తర్వాత నేను భర్తను, అదే నేను మరలా తండ్రిని. నా తండ్రి గారికి ఇప్పటికీ నేను కుమారుణ్ణే, నా భార్యకి ఇప్పటికీ నేను భర్తనే, నా పిల్లలకి ఇప్పటికీ నేను తండ్రినే. నా పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కన్నా వాళ్ళకు నేను తండ్రినే. అలాగని నేను 3 కాలం లోపల 3 వ్యక్తులుగా లేను, లేకపోతే 3 కాలం లోపల 3 పేర్లు కలిగి లేను. నాకు ఒక్కటే పేరు. ఏంటది? జాన్ పాల్. దేవుడు తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారునిగా దిగి వచ్చాడు. బైబిల్లో రాయబడి ఉన్నది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, అదేదనగా దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెను. ఆమేన్. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఏంటా మర్మం అంటే దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎవరినైతే మన యెహోవా దేవుడు తండ్రి అని అంటున్నామో ఆ తండ్రి అయిన దేవుడే శరీరములో ప్రత్యక్షమైనాడు. గాడ్ కేమ్ డౌన్ ఇన్ టు ద ఫ్లెష్. శరీరములోనికి వచ్చి ఆయన ప్రజల మధ్య ప్రకటించబడి, రక్షకుడని జనముల చేత విశ్వసించబడి, దేవదూతలకు కనబడి, తర్వాత మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణుడై తేజోమయుడైనాడు. కాబట్టి ప్రియులారా, దేవుడే శరీరముగా వచ్చాడు. వచ్చిన ఆ శరీరమైన దేవుడే మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణుడైన తర్వాత అన్నాడు, ఇదిగో నేను మరలా తిరిగి ఆదరణకర్తకు పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను, అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని సెలవిచ్చినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరలా ఒకసారి నేను చెప్తే ఎట్లా ఉంటుందంటే, ఈయన ఏదో తికమక చేసి అటు ఇటు దాటి కలిపేసి ఏదో చెప్తున్నాడు. సరే, మంచిదే. వాక్యాన్ని మరలా పరిశీలన చేద్దాం. వాక్యములో ఉన్నటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. తండ్రి అంటే ఏమిటి? తండ్రి పేరేమిటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 5:43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే ఆయన తండ్రి నామం ఏంటిది? ఈయన వచ్చిన నామం ఏంటిది? యేసు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆదరణకర్త అనగా
తండ్రి నా నామములో పంపబోయే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ మాట, నేను నా తండ్రి నామంలో వచ్చినాను అంటే నా పేరే నా తండ్రి పేరు. తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరి పేరున వస్తున్నాడు? నా పేరిట ఆదరణకర్త వస్తున్నాడు. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మని యొక్క నామం కూడా యేసుక్రీస్తు నామమే. కాబట్టి రాత్రికాల సమయంలో తండ్రి అనగా యేసుక్రీస్తు, కుమారుడు అనగా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అనగా యేసుక్రీస్తు. ఏ మాత్రము సందేహం లేదు ప్రియులారా. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మన కళ్ళ ఎదుట చాలా స్పష్టంగా సాక్షాత్కరించబడింది. అంగీకరించుటకు మీకు మనస్సు ఉన్నట్లయితే, వాక్యం యొక్క సత్యమును మీరు గ్రహించాలనే ఆసక్తి కలిగి కనబడుతున్నటువంటి సత్యము లేఖనములు గనక మీరు అంగీకరించినట్లయితే, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం మీకు రక్షణ కలగజేస్తుంది. ఆ సత్యం మీకు జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు గనక ఇక వేరే మార్గం లేదండి. ఏ మనుషుని చేత ఎన్నిక చేయబడ్డ మార్గం లేదు. దయచేసి దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనములు. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి తలకు మూలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు గాని ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా బోధిస్తుందండి. ఆకాశం కింద నరులో ఇవ్వబడిన ఏ నామములో మనకు రక్షణ కలగదు గాని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. ఆ యేసుక్రీస్తు నామములోని ఈ గుడ్డివాడు చూపు పొందుకుని మీ కళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. ఆమేన్. ఈనాడు చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. రోగుల కోసం స్వస్థత కావాలంటే యేసుక్రీస్తు నామములో స్వస్థత కావాలి. దయాలు పట్టిన వారి నుంచి వదిలిపోవాలంటే యేసుక్రీస్తు నామములోనే దయాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అన్నిటికీ యేసుక్రీస్తు నామమే. బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు యేసుక్రీస్తు నామము మన క్రైస్తవ సమాజం నుంచి దూరమైంది? ఒకరిని బాధ పెడతానికి, కించపరుస్తానికి నేను ఈ మాట చెప్పట్లేదు. అన్నిటికీ యేసుక్రీస్తు నామం వాడబడుతూ బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు నామము ఎందుకు దూరపరచబడింది చెప్పాలా? అది సాతాను యొక్క చాలా గొప్ప పన్నాగం. ఎందుకో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు నామములో రోగులు స్వస్థపడ్డంత మాత్రాన స్వస్థపడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడు. దయ్యాలు వదిలిపోయినంత మాత్రాన యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించడు. లేకపోతే ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకున్నంత మాత్రాన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించేది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నది గనుక సాతానుడు అన్నిటినీ వదిలిపెట్టేసి బాప్తిసం దగ్గర మాత్రమే దేవుని నామాన్ని దూరం చేసినాడు. వానికి తెలుసండి బాగా. ఏం తెలుసు అంటే, వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు కానీ బాప్తిసం యేసుక్రీస్తు నామంలో తీసుకుంటే ఖచ్చితంగా రక్షించబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారు గనక ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి మిగతా దాన్ని మొత్తానికి పర్మిషన్ ఇచ్చేసినాడు. చాలా మంది అంటారు, మీ మాత్రం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయట్లేదా? మీ మాత్రం యేసుక్రీస్తుని ఆరాధించట్లేదా? అంతా బాగానే ఉంది కానీ అల్లున్నోట్లో శనుందని చెప్పేసి అంటాం చూసారా? అంతా బాగానే ఉంది. ప్రార్థన చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, దయాలు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఆరాధన చేయొచ్చు, యేసుక్రీస్తు వారి ఫోటోలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. రక్షణ దగ్గరకు వచ్చేసరికి వాక్యం ఏమని చెప్పబడింది? ఆకాశం కింద నరునికి ఇవ్వబడిన ఏ నామములో రక్షణ పొందలేము కానీ యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. ఏకైక నామం అది. కాబట్టి ఆ ఒకే ఒక నామంలో బాప్తిసం పొందుకుంటే రక్షించబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారనే నాగము చేత సాతానుడు తరతరాలుగా
వందల సంవత్సరాల నుంచి క్రైస్తవ సమాజానికి ఆ నామమును దూరం చేసినాడు. మానవ సిద్ధాంతముల చేత, మానవ ఆచారముల చేత, మానవుని చేత నిర్మాణం చేయబడిన సంఘ శాఖల చేత యేసు క్రీస్తు యొక్క రక్షణ కలిగిన నామాన్ని సమాజానికి దూరం చేసి వాడు సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పాత నిబంధన నుంచి చూస్తున్నాం. దినవృత్తాంతం గ్రంథంలో దేవుడు చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు ఆయన. ఈనాడు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయబట్టి వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయింది. సంఘాలు నడిపించబట్టి వందల వేల సంవత్సరాలు అయింది. స్వస్థతలు చేయబట్టి వేల సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేమొచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మని బోధించేసరికి ఇది ఎక్కడి కొత్త బోధండి? ఎక్కడా వినలేని, కనీ విని ఎరగనటువంటి ఒక గొప్ప విచిత్రమైన సువార్త తీసుకొచ్చినారే అంటున్నారు వాళ్ళు. విచిత్రమైన సువార్త మీకు యేసుక్రీస్తు నామం విచిత్రమైందా? యేసుక్రీస్తు నామం కొత్తగా వినబడుతుందా మీకు? ఏమండి, సమాధానం చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు నామం కొత్తగా ఎందుకు వినబడుతుంది? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అనేది మీకు కొత్త బోధగా, కొత్త సువార్తగా ఎందుకు వినిపిస్తుంది? అది ఏమైనా మధ్యలో వచ్చిందా? బాప్తిసం అనేది ప్రారంభించబడిందే దాంతో. యేసుక్రీస్తు యొక్క సంఘము, ఆదిమ సంఘము, అపోస్తుల సంఘము బాప్తిసం ప్రారంభించిందే ఆ నామంతో. అదే నామంలో బాప్తిసం ఇచ్చినట్లుగా, బాప్తిసం తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ముద్రించబడింది. బైబిల్ గ్రంథంలో ముద్రించబడి 2000 సంవత్సరాల క్రితం నుంచి మనకు అందుబాటులో ఉన్న బైబిల్ గ్రంథాన్ని చూసి చదవలేక, అందుకనే ప్రభు అన్నాడు, కళ్ళుండి గుడ్డివారిని, చెవులుండి చెవిటి వారిని పిలుచుకురండి అన్న దాని గురించే. మీ కళ్ళ ముందు 2000 సంవత్సరాల నుంచి బైబిల్లో యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్లుగా, తీసుకున్నట్లుగా, వేల మంది పొందుకున్నట్లుగా ఉంటే మేము ఈరోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే కొత్త బోధ కనిపిస్తుందా? ఇది ఒక విచిత్రమైన సువార్తలాగా అనిపిస్తుందా? ఎట్లా విచిత్రమైంది? ఎట్లా కొత్త బోధ అయింది మీకు? ఇన్నాళ్ళు గుడ్డితనంతో బ్రతుకుతున్నారా? ఇన్నాళ్ళు చెవిడితనంతో బ్రతుకుతున్నారా? ప్రియ సహోదరుడు, సోదరి, ఇది వేదనతో మాట్లాడుతున్న మాట, మీ మీద కోపంతో కాదు. ఇది కొత్త బోధ కాదండి. ఇది విచిత్రమైన సువార్త కాదు. ఇది నిజమైన సువార్త. ఇది సత్యము. బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రభు అన్నాడు, ఎవరైనా ఒక మాట చెప్తే దానికి 2-3 సాక్షులు ఉంటేనే చెల్లుద్దని చెప్పేసి అన్నాడు దేవుడు వాక్యములో. బైబిల్లో మనం పరిశీలిద్దాం. ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల లోపల బాప్తిసాలు అప్పుడు లేవు గనక కొత్త నిబంధనలు చూద్దాం. కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను, లూకా సువార్త వదిలిపెట్టేసి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఏ పుస్తకంలో నేను చూడండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్లుగా ఉందే తప్ప వేరే ఏ నామములో ఇచ్చినట్టుగా లేదు, రాయబడలేదు. ఎందుకంటే ఇవ్వలేదు గనుక. There is no secondary baptism. There is no another baptism except baptism into the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో బాప్తిసమే నిజము గనుక, యేసుక్రీస్తు నామములో బాప్తిసమే రక్షణ ఇస్తుంది గనుక, యేసుక్రీస్తు నామములో బాప్తిసమే విమోచన ఇస్తుంది గనుక, యేసుక్రీస్తు నామములో బాప్తిసమే పాప క్షమాపణ ఇస్తుంది గనుక అదే రాయబడినది, అదే ఇవ్వబడింది. బైబిల్ అబద్ధం చెప్పదు కదా. ఆమేన్. చాలా మంది అంటారు ఇవన్నీ కూడా యూదులకండి, అన్యులకు కాదు. ఇదన్నీ యూదులకే తప్ప అన్యులకు కాదు. బైబిల్లో అందరూ కూడా యూదులకే ఇచ్చినారు, అన్యులకు ఎవరు బాప్తిసం తీసుకోలేదు. అన్యులు ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చినాం కదా అని చెప్పేసి నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. 10-15 సంవత్సరాలు శాస్త్రవేత్తలు కష్టపడి రిజిస్ట్రేషన్ అండ్ డిజైన్ చేసి ఒక టెలిఫోన్ని, ఒక మొబైల్ ఫోన్ని మార్కెట్లోకి తీసుకొస్తే మార్కెట్లోకి వచ్చిన 10 రోజులకే దొంగ డూప్లికేట్ తయారు చేస్తున్నాడు. వానికి ల్యాబొరేటరీ అవసరం లేదు, శాస్త్రవేత్తలు అవసరం లేదు, డిజైన్ చేస్తానికి పేటెంట్ తీసుకుంటానికి పర్మిషన్ అవసరం. విత్-ఇన్ 10 days he can make the same kind of product which is duplicate to the original. అంటే ఇంత తొందరపడుతున్నారు ఎవరు? దొంగలు. ఇంత ఫాస్ట్గా ఉన్నారు డూప్లికేట్ గాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయడం కాదు, మొదలు పెట్టండి. రిలీజ్ చేయకముందే మేము 2022వ సంవత్సరము డిసెంబర్ లోపల యాపిల్ 15 ఫోను రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఒక డిజైన్ ఫోటో పెడితే వాడు డిసెంబర్లో రిలీజ్ చేస్తాడు. ఈ దొంగలు యొక్క మేల్నే రిలీజ్ చేస్తానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. కేవలం డిజైన్. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ప్రజల్ని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఇక వానికి మార్గం లేదు. బైబిల్ ఎక్కడ చూసినా అట్నే రాయబడింది, అట్లే బాప్తిసం ఇవ్వబడింది కాబట్టి ఏదో ఒక మెలకబెట్టి వీళ్ళని తప్పించాలని చెప్పేసి ఇక ఇదంతా యూదులకే, మీకు కాదు పో అని చెప్పేసి సాతానుడు మాట్లాడుతుంది. సరే, బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుండి.
అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎరుగమనెను. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని వారిని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని చెప్పాను గనుక మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చిరని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామములో బాప్తిసం పొందిరి. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తాం ప్రియులారా. పౌలు కొరింథు అనబడిన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో సంచరించి లాస్ట్కి ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసుకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులను చూశాడు. ఆ శిష్యులతో, ఇదిగో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అంటే, అయ్యా పరిశుద్ధాత్ముడు అన్న సంగతి మాకు తెలియదు. అయితే మీరు ఎలా బాప్తిసం పొందారంటే, యోహాను బాప్తిసం బట్టి పొందామని చెప్పారు. అయితే మీకు పరిశుద్ధాత్మ తెలుస్తానికి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే, యోహాను తన వెనుక వచ్చు అనేది అనగా యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు గనక మీరు యోహాను కాలంలో ఆగిపోయారు గనక మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటారన్నప్పుడు వాళ్ళు వెంటనే ప్రభువైన యేసు నామములో బాప్తిసం పొందారు. హల్లెలూయా. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎఫెసు అనబడినటువంటి పట్టణము ఇది యూదా సామ్రాజ్యంలో ఉన్నది కాదు, ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది కాదు. ఆసియా మైనర్లో ఉన్నటువంటి కొన్ని అన్య పట్టణాలు, అన్యులు నివాసం చేసేటటువంటి ప్రదేశాలు. ప్రకటన గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుద్ది. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, ఫిలదెల్ఫియా, సార్దీస్, లవోదికియా అనబడినటువంటి ఈ యొక్క 7 పట్టణాలు ఆసియా మైనర్లో ఉన్నటువంటి ఒక అన్య జనాంగాలు నివాసం చేసే అన్య పట్టణాలు అయి ఉంటున్నాయి. అయితే అన్య పట్టణాల్లో ఉన్నటువంటి ఎఫెసీల దగ్గరికి పౌలు వచ్చి వారితో మాట్లాడి వారికి బాప్తిసం ఇచ్చినాడు. ఎఫెసీలు అనగా వాళ్ళు అన్యులై ఉంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు యూదులు కాదండి, వాళ్ళు అన్యులు. కాబట్టి అన్యులకు కూడా బాప్తిసము అపోస్తుల కార్యములోనే రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిసం పొందినట్లుగా, పౌలు వాళ్ళ మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డట్లుగా లేఖనము చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, నేను ముందే చెప్పాను, బైబిల్ దేవుడు మనల్ని గందరగోళంలో విడిచిపెట్టాడు. సాతానుడు గందరగోళ పరచాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు తన ప్రజల్ని గందరగోళంలో విడిచిపెట్టాడు. వాక్యము ప్రతి దానికి సమాధానం ఇస్తుంది. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి దేవుని వాక్యం పైన మీ యొక్క ఏకాగ్రత ఉంచండి. దేవుని వాక్యం పైన మీ యొక్క కందృష్టి నిలపండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చూడండి. కారణం ఏంటంటే, ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవాని వాక్యమే సత్యమని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యము తప్ప వేరొక సత్యము లేదండి. వాక్యమే సత్యము. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యమును ఆయా కాలములలో ఒక సేవకును ఏర్పాటు చేసుకుని ఆయనను తన ప్రవక్తగా నిలబెట్టి నియమించి అభిషేకించి రుజువు పరిచి ఆయన ద్వారా తన లేఖనాల్ని తన ప్రజలకు అందిస్తాడు. ఆది కాండము నుంచి మనం చూస్తా ఉన్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని యొక్క ప్రణాళిక అదే. ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజల్ని దర్శిస్తున్నాడు. అది దేవుని పద్ధతి. ఆమోసు గ్రంథంలో రాయబడింది 3:6 ఏమనంటే, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలపకుండా ఏ కార్యమును చేయడు. తాను చేయదలుచుకున్న కార్యమును తన ప్రవక్త ద్వారా తెలియపరిచి కార్యములు జరిగిస్తాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుకుంటానికి వస్తే యోహాను ఏమన్నాడు? అయ్యా, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నీవైతే అగ్నిలో బాప్తిసం ఇచ్చేవాడు. నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవేళ నా చేత బాప్తిసం పొందుకుంటానికి వచ్చావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది గనక ఇప్పటికి ఇది కానిమ్ము అని చెప్పేసి అన్నాడు. ఆమేన్. అది యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్య యొక్క ప్రారంభం. కాబట్టి ఆ ప్రారంభించేటప్పుడు, సేవని మొదలు పెట్టేటప్పుడు ఆయన లోక పాపులను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అన్న సంగతి ఎవరికి తెలిసింది? యోహానుకే తెలిసింది. యోహాను ఆయన చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపులను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రియులారా, ఆ సత్యము, దేవుని యొక్క ప్రణాళిక,
ఆ కాలంలో ఉన్నటువంటి తన ప్రవక్త అయినటువంటి యోహానుకు దేవుడు ముందుగా బయలుపరుచుకొని కనబరుచుకొని తన సేవను ప్రారంభించినాడు. ఆయన ఎందుకు వచ్చినాడో ఆ కార్యమును యోహానుకే దేవుడు ముందుగా బయలుపరిచినప్పుడు యోహాను గ్రహించి, ఇదిగో లోక పాపలు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మీరు ఏదైతే వింటున్నారో దేవుడు ఒక్కడే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములో బాప్తిసమే నిజము, ఆయన నామములో బాప్తిసం పొందుకుంటేనే పరిశుద్ధాత్మ పాప క్షమాపణ అనే విషయాలన్నీ కూడా దేవుడి చివరి కాల సమయంలో తన చేత ఎన్నిక చేయబడిన తన దీన ప్రవక్త అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా బయలుపరిచినాడు. ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. ఒక మనుషుడే, మన వంటి మనుషుడే, ఇంకా మనకంటే అల్పుడే, కానీ ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం అంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాక్యం యొక్క విధానం. ఆయన తన వాక్యమును రాసిన వాడు వాక్యమును పాటించకున్నట్లయితే ఆయన వాక్యమును నెరవేర్చిన వాడు కాడు గనక, ఏ దేవుడైతే వాక్యమును ప్రకటించినాడో అదే దేవుడు ఆ వాక్యమును నెరవేర్పు జరిగిస్తానికి ఆయన తనను తాను వాక్యానికి లోబరుచుకున్నాడు. ఆ దేవుడు వాక్యానికి తనను తాను లోబరుచుకొని వాక్యమును వెంబడించి వాక్యమును నెరవేర్పు జరిగించి, ఇదే నేను చెప్పాను, ఇదే నేను చేశాను అని మనకు కళ్ళ ముందు సాక్షాత్కరింప చేసినాడు. ఆయన తన దీనదాసుడైనటువంటి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారిని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఈ యొక్క సత్య సువార్తను ప్రపంచానికి ప్రకటింప చేసినాడు. ఆమేన్. చాలా మంది అంటారు, మనకి ఈ కాలంలో ప్రవక్తలు ఏంటండి, ఈ కాలంలో ప్రవక్తలు ఏంటండి అని. కానీ వాక్యంలో రాయబడినది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండును. దేవుడు మార్పు చెందేవాడు కాదు. ఆది కాండములో ఏ దేవుడు ఉన్నాడో ఈ చివరి కాల సమయంలో అదే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు మార్పు చెందక ఏకరీతిగా ఉన్నాడు గనక ఆయన తన వాక్యమును మార్చువాడు కాదు, వాక్యం యొక్క క్రమాన్ని మార్చువాడు కాదు. ద సేమ్ గాడ్ ఈజ్ లివింగ్ హియర్ అమంగ్ us. మన మధ్యలో అదే దేవుడు జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన తన వాక్యాన్ని మార్చలే, తన ప్రణాళికను మార్చలే. గమనించండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం. అండి. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు, మోషే ఇట్లా అంటున్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? మోషే ప్రవక్త అంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్తని మీ మధ్యలో దేవుడు లేపుతాడు. ఆయన చెప్పిన ప్రతి మాటకు మీరు లోబడవలసిందే, వినవలసిందే. ఒకవేళ ఎవరైనా అతను అంగీకరించకుండా, అతనికి లోబడకుండా వ్యతిరేకించినట్లయితే వాడు జనములలో ఉండకుండా సర్వనాశనమగును. అది ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్, అది ప్రవక్త యొక్క గొప్పతనం, ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్. ఆ ప్రవక్త తనను తాను చూపించుకునేవాడు కాదు, కానీ యేసుక్రీస్తును మాత్రమే చూపించేవాడు అయి ఉంటున్నాడు. ఆమేన్. ఆయన తన జీవిత కాలంలో ఏ రోజు తనను తాను గణపరుచుకుంటానికి ప్రయత్నం చేయలే. ఎల్లప్పుడూ తన ప్రసంగము ద్వారా యేసుక్రీస్తు వారిని మాత్రమే చూపించినాడు. ఎల్లప్పుడూ తన ప్రసంగము ద్వారా యేసుక్రీస్తు శిలువనొద్దకే ప్రజలు నడిపించినాడు తప్ప తనను తాను ఎన్నడూ ఘనపరుచుకోలే. ఏ రోజు ఒప్పుకోలే. ఏ రోజు నేను గొప్పవాడిని చెప్పలేదు, ఎవరైనా చెప్తే ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఆయన ద్వారా జరిగిన సూచక్రియలను బట్టి, ఆయన ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయనకు వచ్చిన దర్శనం యొక్క నెరవేర్పులను బట్టి, ఆయన ప్రార్థన చేయగా చనిపోయిన వారు తిరిగి లేవటాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆయన్నే యేసు అని పొరబడ్డారు. ఆయన చూసి ఆశ్చర్యపోయి ఈయన యేసుక్రీస్తు తప్ప వేరొకరు కాదు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు తన ప్రజలతో, దయచేసి నన్ను యేసుక్రీస్తుతో పోల్చకండి, యేసుక్రీస్తుగా నేను అంగీకరించను. ఎందుకంటే నేను మీ వంటి ఒక పాపిని, క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన ఉచితమైన కృప చేత రక్షించబడిన ఒక పాపినే తప్ప నేను క్రీస్తును కాదు అని చెప్పేసి యథార్థమైన హృదయంతో చెప్పినాడు ఆయన. ఒకవేళ మీరు ఈ విధంగా కంటిన్యూ చేసినట్లయితే నేను సేవను వదిలిపెట్టి అడవుల్లోనికి వెళ్ళి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది కనుక దయచేసి మీరు నన్ను ప్రేమించినట్లయితే, మీరు నన్ను గౌరవించినట్లయితే నన్ను మీరు సహోదరుడా అని మాత్రమే సంబోధించండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడు,
దేవుని చేత పంపించబడ్డవాడు, దేవుని చేత రుజువుపరచబడ్డవాడు. ఒకనొక సందర్భంలో ఒక సహోదరికి ఆయన విషయంలో చాలా సందేహం ఉంది. ఆయన ఖచ్చితంగా క్రీస్తు తప్ప వేరొకరు కాదు. ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు, ప్రార్థన చేస్తే క్యాన్సర్ రోగం సైతము ఒడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆయన వివేచన చేస్తే చాలా సూక్ష్మమైన విషయాలు కూడా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈయన క్రీస్తు తప్ప వేరొకరు కాదు, నేనే డైరెక్ట్ అడుగుతానని చెప్పేసి అని ఆమె ఏం చేసింది, ఒక పట్టణంలో సువార్త కూటాలు జరుగుతుంటే ఆ కూటాల కోసం ఆ యొక్క పట్టణానికి వచ్చింది. ఆమె ఆ పట్టణానికి వచ్చి ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఆ హోటల్లో ఉండి సాయంకాల సమయంలో కూటానికి వెళ్ళాలని చెప్పేసి ఆమె సిద్ధపడి ఏం చేసిందంటే, హోటల్ నుంచి కిందికి దిగి ఖాళీ స్థలం లోపల పచ్చ గడ్డి ఒక లాన్ ఉంటే ఆ లాన్లో కొంచెం అటు ఇటు ప్రచారం చేద్దామని చెప్పేసి ఆమె వచ్చి తిరుగుతూ ఉంది. ఆశ్చర్యంగా విలియం బ్రానాం గారు కూడా అదే హోటల్లో బస చేస్తున్నాడు. ఆయన కూడా ఆ సాయంకాల సమయంలో గడ్డిలో అటు ఇటు తిరుగుతూ ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. ఆయన చూస్తే ఆమెకు ఆనందానికి అవధులు లేకుండా, పట్ట పగ్గాలు లేకుండా అయిపోయి, నేను ఏదైతే అడగాలనుకున్నా ఆయన అడగాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఇలా నడుస్తూ ఉన్నాడు, ఆయన వెనకాల నుంచి ఆమె వచ్చేసింది. వచ్చి గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నడుస్తుంటే వెనకాల నుంచి, ఆర్ యు మిస్టర్ బ్రానాం, అయ్యా మీరు సహోదరుడు బ్రహ్నాం గారేనా అని ఆమె కేకలు పెట్టి అడిగేసరికి నడుస్తూ వెళ్ళి ఆయన వెనకకు తిరిగి, నేను క్రీస్తును కాదు సహోదరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఆయన. హల్లెలూయా, నేను క్రీస్తును కాదు. ఆమె అడిగింది ఏంటిది, నీవు బ్రహ్నాంవా, కానీ ఆ మనసులో ఉన్న ఆలోచన ఏంటిది, ఈయనే క్రీస్తు కదా అడగాలని చెప్పేసి అనుకుంది. ఆయన ఆమె హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడై వెనకకు తిరిగి, నేను క్రీస్తును కాదు సహోదరి అని వెళ్ళిపోయాడు. ఎన్నో కార్యాలండి చెప్పుకుంటా పోతే, కనీసం 2 లక్షల దర్శనాలు, వివేచనలు ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా నిలబడ్డాయి. ఎందుకంటే ఆయన దేవుని చేత పంపించబడిన ప్రవక్త. ఆమేన్. కాబట్టి ప్రియులారా, వాక్యము లేఖనం ఏదైతే ఉందో గమనించండి. ఇశ్రాయేలు దేవుడే. ఇశ్రాయేలు ప్రజల్ని, ఇదిగో మీరందరూ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఆకాశం నుంచి స్వరం వింటే 20 లక్షల మంది వెంబడించరా? 20 లక్షల మంది దేవుడు చెప్పినాడు చేయరా? కానీ దేవుడు ఎందుకు మోషేని పంపించినాడు? మరలా చాలా మంది అంటారు, మనకు ప్రవక్త అవసరం ఏంటండి, మనకు ఎంతో మంది సేవకులు ఉన్నారు కదా, మనకు ప్రవక్త అవసరం ఏంటి, మనకు తక్కువ మీద వాక్యం ఉంది, బైబిల్ ఉంది కదా అని చెప్పేసి అంటారు. బట్ గాడ్ హ్యాస్ ఏ పర్పస్ అండ్ ఆల్సో ఏ ప్రోగ్రామ్. దేవునికంటూ ఒక ప్రణాళిక ఉన్నది, ఒక విధానం ఉన్నది. ఆ విధానము చొప్పునే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజలతో మాట్లాడాలంటే మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడితే మోషే ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒకసారి దేవుడు డైరెక్ట్గా దిగొచ్చినాడు. దిగొస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తే కనుక మేము చచ్చిపోతాం, బ్రతకలేము, కాబట్టి దయచేసి మాకు డైరెక్ట్గా వద్దు అంటే అప్పుడు దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు సోదరి, దేవుని ప్రణాళికను మనం తప్పు అనలేము. దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎంత మాత్రం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రవక్త అయిన మోషే ద్వారా సెలవిచ్చినాడు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య నుంచి పుట్టిస్తాడు. అతను చెప్పిన ప్రతి మాట మీరు వినవలను. ఒకవేళ ఎవరైనా అతని యొక్క మాటను గౌరవించకుండా ఆయన మాటను తృణీకరించినట్లయితే వాడు జనముల్లో ఉండకుండా సర్వనాశనమగును. ఈయన శపించుడు కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నిజముగా ఇది నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన మహత్తరమైన గొప్ప అవకాశం. రక్షణను అందిస్తానికి దేవుడు నిన్ను ప్రేమించి ఈ స్థానిక సంఘాన్ని పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకుని ఈ కూటాలు ఏర్పాటు చేసి మీకు వాక్యాన్ని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెట్టాడు. దేవుడు దీనికి సాక్షి. ఈరోజు మీరు రక్షణ లేకపోతే రక్షణ కోల్పోవటం అనేది దేవుడు మీ జీవితానికి మీకు అప్పగిప్పేసినాడు. ఇట్ ఇస్ జస్ట్ అప్ టు యూ. ఇది నీకు సంబంధించింది. రక్షణ పొందాలా, రక్షణ తృణీకరించాలా అనేది. కాబట్టి మన సిద్ధాంతము, మన సంస్థలు, మనకు ఆలోచనలు, మన పెరిగిన వాతావరణం, మన తాతలు ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి అవన్నీ కాదండి. ఇప్పుడు నిన్ను ప్రేమించినాడు దేవుడు, నీకు రక్షణ మార్గాన్ని ఇచ్చినాడు. ఆ రక్షణ మార్గంలో నువ్వు అడుగు పెడితేవా నువ్వు రక్షించబడతావు. దేవునితో నిరంతరం నివాసం చేస్తావు. దేవుడు వచ్చినప్పుడు ఆయన యొక్క సంఘం ఎత్తబడేటప్పుడు నీవు ఆయనతో పాటు కలిసి ఎత్తబడతావు. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మేము మాత్రమే కాదు, ఇక్కడ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి దేవుని రాజ్యంలో చేర్చబడాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. దేవుడు మీ హృదయాలు తెరిచి వాక్యమును మీ హృదయంలో పదిలపరిచి భద్రపరిచి దాన్ని ఫలింపు చేయనుగాక. నా ప్రియ సహోదరుడు సోదరి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నా దీనమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే వాక్యమును దయచేసి యథార్థమైన హృదయంతో చూడండి.
సిద్ధాంతాలు, పట్టింపులు, భేషణాలు ఇవన్నీ వదిలిపెట్టేసి రక్షణ దగ్గరికి వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం. ఇవన్నీ కాదు, దేవుడు మనకు కావాలి, రక్షణ మనకు కావాలి. ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ వాక్యము దేవుడిని అనుగ్రహించినాడు గనక దయచేసి స్వీకరించండి. ఇదే రక్షణ దినము. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు ఆయన, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు. సహోదరుడ, సహోదరి, దయచేసి రాత్రికాల సమయంలో సజీవుడైన దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యమును నీ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసినాడు. దేవుడు తా యొక్క వాక్యమును నీ కళ్ళ ముందు ప్రదర్శించినాడు స్పష్టముగా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నేను నిశ్చయముగా నీవు నిజమైన దేవుడు అనియు, ఒకే ఒక దేవుడు అనియు, ఆ ఒక్క దేవుడైన నీ పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముచున్నాను. నమ్మిన నేను ఆ యేసుక్రీస్తు నామములో రక్షణ కోసమై, నా పాప క్షమాపణ కోసమే బాప్తిసం పొందాలనుకుంటున్నానని ఆశపడ్డట్టయితే దయచేసి మీ స్థలాల్లో మీరు నిలబడండి ప్రియులారా. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంత మాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. రక్షణ విషయంలో సిగ్గుపడువాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరు ఏమనుకుంటున్నారో మనకు సంబంధం లేదు, ఎవరు ఏం ఆలోచిస్తున్నారో మనకు సంబంధం లేదు. మనకు కావలసింది రక్షణ, మన దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరుడ, సహోదరి, ఆ దేవుడు ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నామములో బాప్తిసం, నిజ బాప్తిసం. ఆ నిజ బాప్తిసం ద్వారానే రక్షణ ఉన్నది. ఆ రక్షణ ద్వారానే దేవుని రాజ్యంలో చేరతానని నమ్మినట్లయితే, నీ బాప్తిసం పొందుకుంటానికి నీ హృదయం సిద్ధపడ్డట్లయితే, నీ హృదయం నీతో గద్దిస్తున్నట్లయితే దయచేసి లేచి నీ స్థలంలో నిలబడు. ఇక మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఏమనుకుంటారో అనేది కాదు, మనుషులు ఏం ఆలోచిస్తున్నారనేది కాదు. దేవుడు నీకు మధ్యలో ఉన్న వ్యక్తిగతమైన సంబంధం ఇది. రక్షణ ఇచ్చేది దేవుడు, రక్షణ పొందుకునేది నీవు గనక ఎవరి ప్రభావానికి లోను కాకు, ఏ సంఘం యొక్క ప్రభావానికి లోను కాకు, ఏ మనుషుని యొక్క ప్రభావానికి లోను కాకు, ఏ సమాజం యొక్క ప్రభావానికి లోను కాక దేవుని ప్రభావం కింద ఉండి రక్షణ పొందుకున్నది. ఇదే నీకు రక్షణ దినము. దయచేసి సహోదరుడు, సోదరి, నీ అంగీకారాన్ని లేచి నిలబడి తెలుపు. ఇదిగో నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దిగి వచ్చినాడు ప్రియులారా, దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు ప్రియులారా. ఇదిగో మీ హృదయాన్ని గమనించే దేవుడు, మీతో మాట్లాడిన దేవుడు, మీతో నిలబడిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఇది నీ రక్షణ దినము, ఇదే నీ సమయము. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్, గాడ్ బ్లెస్ యు మై సిస్టర్. సహోదరి, సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిలబడ్డ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఇదిగో మీరు దేవుని కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వాక్యం మీ హృదయాన్ని తాకినప్పుడు మీరు దాన్ని అంగీకరించినారు. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్ అండ్ సిస్టర్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నిత్యముగా మీరు ధన్యకరమైన ప్రజలు, నిత్యముగా మీరు దీవించబడిన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు నాయనా. పరిశుద్ధులైన మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా, నీతిమంతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము సత్యమైనది గనక సత్యవాక్యము నీ ప్రజల మధ్యకు చేరినప్పుడు నీ కోసమే ఎన్నిక చేయబడిన ప్రెడెస్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వారు నీ వాక్యమును స్వీకరించినారు నాయన. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అంగీకరించిన ప్రజలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వారు హృదయాన్ని మండించిన దేవా నీకు మహిమ కలుగును గాక. వారిని పట్టుకుని రక్షించిన దేవా నీకు స్తుతి కలుగును గాక. దేవా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ జరిగిన కూటాలను బట్టి మీకు వందనాలు దేవా. తమ జీవితాలను మీకు అప్పగించుకున్న వారి యొక్క స్థితిని చూస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకనగా నీ వాక్యం వ్యర్థము కాలేదు, నీ రక్షణ వ్యర్థము కాలేదు, నీ రక్తము వ్యర్థము కాలేదు. దేవా, ఈ రాత్రికాల సమయంలో తమ జీవితాలను నీకు అప్పగించుకున్నటువంటి సహోదరి, సహోదరులను ఆశీర్వదించండి నాయన. వారిని ఇది మొదలుకొని ఎత్తబడుట్లో నీ రాజ్యమును చేరేంత వరకు దేవా మీరే వారి హస్తాలను బట్టి నడిపించమని కోరుచున్నాం. వారు ఏ స్థలంలో ఉంటున్నారో వారిని సాతానును ముట్టకుండానట్లుగా క్రీస్తునబడిన నీ యొక్క నామము యొక్క రక్షణ కవచములో వారిని భద్రపరచమని కోరుచున్నాం. దేవా, ఈ కూటాలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని పాస్టర్ రాజు గారిని దీవించండి. వారి ప్రయాస వ్యర్థము కాలేదు నాయన. మేము నమ్ముచున్నాము, ప్రయాస వ్యర్థము కాలేదు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు మహిమ, నీకు ఘనత నాయన. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని, విశ్వాసురాలను దీవించండి. మహిమ నీకే చెల్లిస్తూ, ఘనత నీకే సమర్పిస్తూ దేవా, నాటబడిన వాక్యము ఫలించి అభివృద్ధి పొంది నీ కొరకే అనుకూలమైన ఫలమును ఫలించును గాక. నీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ నీకే సమర్పిస్తూ యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దర్శించండి, దేవుడు మీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ. పాస్టర్ గారికి నాకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సమయాన్ని మరలా అప్పగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు తన దాసుని నిలబెట్టుకుని సోదరుడు ఫిలోమోను పైకి రావాల్సిన కోరుతా ఉన్నా. ఈ రాత్రి దేవుడు తన దాసుని నిలబెట్టుకుని మీతో నిజంగా మాట్లాడాడని మీరు నమ్ముతున్నారా? దేవుడు ఒక్కడే,
దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు.